ఎందుకు ఈ కంపెనీస్ ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని పే చేస్తాయి బగ్ బౌంటీ హంటర్స్కి, హ్యాకర్స్కి? జస్ట్ ఒక సింగిల్ బగ్ అని పెడితే $10,000 ఇవ్వడం ఏంది? ఒక వల్నరబిలిటీ కనుక్కున్నారు, బ్యాంకింగ్ డేటా మొత్తము, డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఫస్ట్ నేమ్ లాస్ట్ లీక్ అవ్వడం అనమాట. కస్టమర్స్ తెలుస్తుంది అనుకో, కస్టమర్ ట్రస్ట్ అనేది వెళ్తుంది అనమాట ఆ కంపెనీ నుంచి. కొన్ని అటాక్స్ బాయ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, /admin/login ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు నేను లాగిన్ పేరు తీసేసి రిజిస్టర్ అని పెట్టినా, అక్కడ అది వచ్చింది అనుకో, ఆ పోర్టల్కి అడ్మిన్లకి రిజిస్టర్ అయిపోవచ్చు. Kulai Metikala is a bug bounty hunter. He has discovered security flaws in companies like Google, Microsoft, Splunk, and many more. He is just a 21-year-old and he is student at Mohan Babu University. ప్లేస్మెంట్ కూర్చున్నావు ఇంతకీ? నేను ఒక్క ప్లేస్మెంట్ కూర్చోలేదు. సో కులాయ్, హౌ కెన్ సమ్వన్ స్టార్ట్ బగ్ బౌంటీ హంటింగ్ ఇన్ 2025? సో కులాయ్, ఇట్స్ బీన్ 1 year మన ఫస్ట్ వీడియో వచ్చేసి. ఓవర్ ద టైమ్ నేను హోమ్ టౌన్కి వచ్చా, కర్నూల్కి. హియర్ పీపుల్ డోంట్ నో ఎనీథింగ్ అదర్ దాన్ జావా అండ్ పైథాన్ టు గెట్ జాబ్స్, టు గెట్ ఇంటర్న్షిప్, టు గెట్ వెల్ ఇన్ లైఫ్. సో దట్స్ ద రీజన్ I am doing it again with you with same context. So over the time ప్రోగ్రామింగ్ అనేది పక్కా రావాలా, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ. ఇప్పుడు మా ఫీల్డ్లో ప్రోగ్రామింగ్ అనేది రావాలా. నేను రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. నేను తీసుకున్నా అంటే నన్ను తీసుకున్నారు వేరే వాళ్ళు. నేను కొద్దిగా మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే ఇంటర్వ్యూ తీసుకున్నారు నన్ను. ఆ కంపెనీస్లో ఏమంటే నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగలుగుతున్నా, సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ప్రోగ్రామింగ్ పక్కా అడుగుతారు. ప్రోగ్రామింగ్ ఇన్ ద సెన్స్ జావా. ఇప్పుడు నాకైతే ఒక కంపెనీ ఏఐ ఏజెంటిక్ కంపెనీ అనమాట, అది బెంగళూరు స్టార్ట్అప్ అనమాట. అదైతే నాకు ఈ పైథాన్ కోడ్ ఇచ్చేసి దీంట్లో ఏమేమి వల్నరబిలిటీస్ కనుక్కుంటావు, ఈ వల్నరబిలిటీస్ కనుక్కుంటావు, ఓకే దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తావు పైథాన్ కోడ్లో. ఒక ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్లో ఒక పైథాన్ కోడ్ ఇస్తున్నారు, ఒకసారి జాంగో ఫ్రేమ్వర్క్లో పైథాన్ కోడ్ ఇచ్చినారు, ప్లస్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇచ్చారు. జావా స్క్రిప్ట్ నాకు ఇంకో కంపెనీ CoinDC ఎగ్జామ్లో జరిగింటే దాంట్లో జావా స్క్రిప్ట్ కోడ్ ఇచ్చారు. జావా స్క్రిప్ట్ ఒక fetch.js అని ఒక ఫైల్ ఇచ్చి SSRకి వల్నరబుల్ అయితే ఎట్లా వల్నరబుల్ అయితే చెక్ చేయి అట్లా అడిగినారనమాట. కాబట్టి కోడింగ్ అనేది పక్కగా అన్ని ఫీల్డ్లో ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఫీల్డ్లో కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలామంది ఏమనుకుంటారంటే సెక్యూరిటీ ఫీల్డ్ అంటే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్, అవసరం లేదు కోడింగ్, ఇట్లా అంటారు. సెక్యూరిటీలో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. నీకు అనలిస్ట్ రోల్ అని, ఇంజనీర్ రోల్ అని. అనలిస్ట్ రోల్కి ఎప్పుడైనా కానీ కొద్దిగా తక్కువ పే ఉంటుంది అనమాట ఇంజనీర్ రోల్ లెవెల్ కన్నా. సెక్యూరిటీ ఇంజనీర్స్కి అయితే నీకు అతనికి ఏం తెలుస్తుంది అంటే కోడ్ లెవెల్ ఎట్లా ఫిక్స్ చేయాలని డెవలపర్తో మింగిల్ అవుతూ చేస్తారనమాట. ఆ ఫీల్డ్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఆ లెవెల్కి పోవాలంటే కంపల్సరీ కోడింగ్ అనేది పక్కా రావాలి. అంటే ఒక లాంగ్వేజ్ పైన ఒక మంచిగా పట్టు ఉందనుకో, మిగతావన్నీ ఈజీగానే అర్థమవుతాయి. చూసి అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ వన్స్ నువ్వు కంపెనీకి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుద్ది ఎట్లా వెళ్ళాం కదా. ఐ థింక్ ఐ విల్ సెట్ యూ ద కాంటెక్స్ట్. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ ఐ విల్ సెట్ యూ ద కాంటెక్స్ట్. సో నేను ఎందుకు అది చెప్పినా అంటే జావా పైథాన్ మాత్రమే నేర్చుకుంటున్నాను అంటే, సో మన ఇద్దరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఎమ్ IoT. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 years ఆఫ్ టైంలో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈ ప్రోగ్రామింగ్ జావా పైథాన్ అనేది జస్ట్ ఒక సబ్జెక్ట్ మాత్రమే. ఈ సబ్జెక్ట్ మాత్రమే. బట్ ఈ సబ్జెక్ట్స్తో పాటు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. లైక్ బ్లాక్ చైన్ ఉంటుంది, IoT ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో. సో వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఎక్కువ హైప్ చేస్తున్నారు ఈ మధ్య ప్రోగ్రామింగ్ని, DSAని. సో ఈ ఇంజనీరింగ్లో 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో మస్తు సబ్జెక్టులు ఉంటాయి, మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంజనీరింగ్లో ఫ్రీ టైం కూడా చాలా ఉంటుంది. బట్ ఈ ఓవర్ హైప్ వల్ల ప్రోగ్రామింగ్కి, DSAకి వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయకుండా వాళ్ళు ఒక్కదానికే లిమిట్ అవుతున్నారు. ఇప్పుడు మన కాలేజ్లో 3,000 people ఉంటారు అనుకో, మన సేమ్ ఇయర్ వాళ్ళు. ఈ 3,000 people ఓన్లీ జావా నేర్చుకుంటున్నారు అండ్ DSA నేర్చుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ కాంపిటేటివ్ అయిపోతుంది. వేరాజ్ నేను ట్విట్టర్లో చూస్తుంటా కదా, బ్లాక్ చైన్ డెవలపర్స్ ఉంటారు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను
బిట్కాయిన్ది ఏదో ఒక గిట్హబ్లో చూసా అనమాట, లేదంటే బ్లాగ్లోనే చూసా. దెర్ ఆర్ ఓన్లీ 3000 బిట్కాయిన్ డెవలపర్స్. ఇథీరియం అయితే 11,000 ఎంతో. సో స్కేర్సిటీ ఉంది బ్లాక్ చైన్లో. ఐ మీన్ స్కేర్సిటీ ఇన్ ద సెన్స్ జావా కాకుండా ఈ సాలిడిటీ, రస్ట్ ఉంటాయి కదా, ఈ బ్లాక్ చైన్లో దీనిలో యూజ్ చేస్తారు సాలిడిటీ, రస్ట్ని. సో అక్కడ చాలా స్కేర్సిటీ ఉంది. వెరాజ్ జావా పైథాన్ అనుకో చాలామంది ఇదే నేర్చుకుంటున్నారు. నీకు సప్లై అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. డిమాండ్ ఓకే ఉంది జావా పైథాన్కి, ఆఫ్ కోర్స్ డిమాండ్ ఉంది, బట్ సప్లై చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడు. వెరాజ్ బ్లాక్ చైన్లో, ఐ మీన్ బ్లాక్ చైన్ కాకుండా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, నేను బ్లాక్ చైన్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇక్కడ డిమాండ్ చాలా హై ఉంది, ఎందుకంటే చాలా బ్లాక్ చైన్ ఇప్పుడు చాలా హైప్ అవుతుంది, చాలా కంపెనీస్ ఎమర్జ్ అవుతున్నాయి బ్లాక్ చైన్లో. సో సప్లై చాలా తక్కువ ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. అండ్ మనోళ్ళు నేర్చుకోవడం కూడా జావాని ఎంతవరకు నేర్చుకుంటారంటే జాబ్ వచ్చేంతవరకు నేర్చుకుంటారు, లైక్ డిఎస్ఏ ఇది కాకుండా. లైక్ రియల్గా నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయాలని, లేకపోతే రియల్గా అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుందని తెలుసుకోరు. చాలామంది ఏపీఐస్ నేర్చుకోరు, కంప్యూటర్ సైన్స్ నేర్చుకోరు, ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోరు. అరే నువ్వు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంది ఒక ఆపరేటింగ్ సిస్టంలో రన్ కానిక, ఎఫిషియెంట్గా రన్ కానిక, ఆపరేటింగ్ సిస్టంలో చేస్తే ఎట్లుంటే మంచిగా ఉంటుందని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చేయడంలా. దే ఆర్ డూయింగ్ ప్రోగ్రామింగ్ జస్ట్ టు గెట్ ఎ జాబ్. అది చాలామందికి నెసెసిటీ ఉండొచ్చు, బట్ నేనేం బిలీవ్ చేస్తా అంటే క్యూరియస్గా ఉంటే చాలా ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి, ఇంకా 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 ఎక్కువ ఏమంటారు బెటర్ లైఫ్ ఉంటుందని అనుకుంటాను. ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ సమ్ కాంటెక్స్ట్ హియర్, ఎందుకంటే మళ్ళీ మిస్లీడింగ్ అయిపోతుంది. సో ఏం చెప్పాలని ట్రై చేస్తున్నా అంటే, వెన్ యూ ఆర్ స్టార్టింగ్ అవుట్ ప్రోగ్రామింగ్ ఆర్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ అవుట్ కంప్యూటర్ సైన్స్, ఎర్లీ స్టేజ్లో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ జావా, పైథాన్, ఎనీ ఆఫ్ దెమ్. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఖచ్చితంగా అందరికీ అర్థం కావాలి బేసిక్స్ ఏంటి అని. బట్ ఇన్ ద లాంగ్ రన్ యూ డోంట్ హ్యావ్ టు స్టిక్ ఆన్ జావా, పైథాన్, ఇట్స్ యువర్ చాయిస్. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్, ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోతే నీకు ఆపర్చునిటీస్ అన్నీ తగ్గిపోతాయి. ఐ మీన్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్, లైక్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. You have to learn computer networks, you have to learn operating system, you have to learn blockchain, IoT, and there are many things. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, బెటర్ ప్యాకేజ్ వస్తుంది, బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద పాడ్కాస్ట్. ఎండ్ ఆఫ్ ద డే ప్రోగ్రామింగ్ అనేది అన్ని ఫీల్డ్లో ఉంటుంది, పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారు అని తెలిస్తేనే కదా దాన్ని దాంట్లో ఎట్లాంటి వల్నరబిలిటీస్ ఉంటాయి అన్నీ నీట్గా అర్థమవుతాయి. నీట్గా ఫస్ట్ వర్కింగ్ అనేది దాన్ని పర్ఫెక్ట్గా అర్థమైతే నీకు ఎండ్ ఆఫ్ ద డే దాన్ని ఎట్లా హ్యాక్ చేయడం కానీ ఎట్లా చేయడం తెలుస్తుంది, ఈజీ అవుతుంది. నీకు ఏ ప్రోడక్ట్ పైన దానిపైన బిల్డ్ అయిందో తెలియకుండా ఊరికే బ్లైండ్గా వెళ్తే వస్తాయి, బగ్స్ దొరుకుతాయి, కానీ అంత ఇంపాక్ట్ఫుల్ ఉండవు. కరెక్టే. సో మన పాడ్కాస్ట్ వచ్చి 1 year అయింది కాబట్టి, సో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ లైఫ్, నీ లైఫ్లో? ఏం చేంజ్ కాలేదు, అట్లే ఉంది. ఒకప్పుడు కొద్దిగా తక్కువ సంపాదించడం, ఇప్పుడు కొద్దిగా అంతే. ఇయర్ కదా, 1 yearలో నాకు ఎక్కువ లెర్నింగ్ ఉంది, ప్లస్ మా కంపెనీలో కూడా చాలా మంచి లెర్నింగ్ ఉంది. నా బగ్ బౌండరీలో కూడా కొద్దిగా హైస్ అయితే వచ్చినాయి. అంతే, అంత చేంజెస్ ఏం అంత డ్రాస్టిక్ ఏం లేవు, బాగానే పోతుంది. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలా ఈవెంట్స్కి వెళ్ళాను. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది పలకరించారనమాట, మనోడే తెలుగుడు ఇట్లా అట్లా అని. అహ్మదాబాద్లో బిసైడ్స్ ఈవెంట్ జరిగిండే, అక్కడ కూడా చాలామంది కలిసారు అనమాట. ఓకే, సో కులై, ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ స్పెసిఫిక్ క్వశ్చన్. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ కాన్వర్జేషన్, నేను ఇదో ఎప్పుడు మాట్లాడినా కానీ లెర్నింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మన కాన్వర్జేషన్లో ఒక 10 times తీస్తాను లెర్నింగ్ గురించి. అరే మా కంపెనీలో ఇట్లా లెర్నింగ్ మంచిగా ఉంది, వేరే కంపెనీని నేను ఇట్లా రిజెక్ట్ చేసిన బికాస్ అక్కడ లెర్నింగ్ అంతగా ఉండదు మా కంపెనీలో ఉన్నంత. లేకపోతే నేను ఆ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నా బికాస్ అక్కడ లెర్నింగ్ చాలా ఉంటుందని చాలాసార్లు చెప్పావు. సో వై షుడ్ సమ్వన్ కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్? ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ డబ్బులు కంటే ఫస్ట్ అంటే నువ్వు వర్క్ ఇంపార్టెంట్ కదా. నువ్వు వర్క్ చేసినా వాళ్ళు కానీ నీకు అంత పే చేస్తారు. నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో, ఒక కంపెనీలో 3-4 years నుంచి అలాగే ఉన్నావు, ఓకేనా. కంపెనీ షిఫ్ట్స్ కాలేదు, నువ్వు ఒకటే టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నావు. అప్పుడు నీకు ఎంత పే చేస్తాడో అంతే పే చేస్తాడు.
ఇప్పుడు ఫ్రెషర్ ఒక అతను వచ్చినాడు, అతనికి 0 years ఎక్స్పీరియన్స్, అతను ఒక కొత్త టెక్నాలజీ పైన చేసినాడు, లేకపోతే ఒక 2 years ఎక్స్పీరియన్స్గా వేరే కంపెనీ చేసినాడు, అతను డిఫరెంట్ టెక్నాలజీ పైన వర్క్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీకి వచ్చినామనుకో, అప్పుడు వానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనకి 3 years వచ్చిన పే వానికి 1 yearలోనే వస్తుంది. అది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు లెర్నింగ్ ఉందనుకో, మంచిగా తెలిసినాయి అనుకో, నీకు గ్రోత్ ఉంటుంది అన్ని దాంట్లో కదా. అది ఎండ్ ఆఫ్ ద డే గ్రోత్ ఉంటుంది, పర్సనల్ గ్రోత్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీలో అయితే నీకు డైలీ డిఫరెంట్ వస్తాయి అనమాట, వల్నరబిలిటీస్ కానీ ఎట్లా కానీ. అది నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకోకుండా తెలుసుకోవచ్చు, కంపెనీలో వర్క్ చేసుకుని తెలుసుకోవచ్చు. అది డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి. అది సో ఐ థింక్ ఈ లెర్నింగ్ గురించి వచ్చింది కాబట్టి, సో నీకు ఈ బుక్ గురించి తెలుసా కులై, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అని? తెలియదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం ఖచ్చితంగా ఆ బుక్ చదువు. సో ఆ బుక్ రాసింది రాబర్ట్ అని ఆయన అనమాట, చాలా ఓల్డ్ పర్సన్ ఆయన. సో షరన్ హెగ్డే అనేతోటి ఒక పాడ్కాస్ట్ చేశాడనమాట. షరన్ హెగ్డే అంటే ఫైనాన్స్ విత్ షరణ్ అని బాగా ఫేమస్ అయిన అనమాట ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఇంకేమైనా ఐడియా ఉందా? ఓకే. సో ఫైనాన్స్ విత్ షరణ్తో ఒక పాడ్కాస్ట్ చేశాడనమాట ఆయన. సో అందులో ఏం చెప్తాడంటే, ఈ రాబర్ట్ అని ఆయన, సో నెవర్ వర్క్ ఫర్ దిస్, అంటే మనీ కోసం పని చేయొద్దు, వర్క్ ఫర్ దిస్ అంటాడు. సో ఆయన మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. అరే భయ్, నేను గోల్డ్ మైన్ కొనడం నేర్చుకున్నా, ఏ కాలేజు ఏ స్కూలు గోల్డ్ మైన్స్ కొనడం నేర్పించదు. నాకు ఇది చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే నిజమే కదా, అసలు గోల్డ్ మైన్ ఎట్లా కొనాలో ఎవరు చెప్పారు అసలు. అది వాళ్ళు వేరే కంట్రీస్, మనం వేరే కంట్రీస్. వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరే, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరే. అది అన్నీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, దీనికోసం పనిచేయడం ఇంపార్టెంట్. కరెక్ట్. సో కులాయ్, హౌ కెన్ సమ్వన్ స్టార్ట్ బగ్ బౌంటీ హంటింగ్ ఇన్ 2025? వై షుడ్ దే స్టార్ట్ ఫస్ట్? బగ్ బౌంటీ హంటింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, మీకు ఫస్ట్గా బేసిక్ తెలియాలి. అంటే బేసిక్ ఇన్ ద సెన్స్, ఒక బేసిక్ వెబ్ ఎట్లా వర్క్ అవుద్ది, HTML, జావాస్క్రిప్ట్ కొద్దిగా వచ్చాను అలా నీట్గా. అంటే నీట్గా అంటే 100% రాకపోయినా పర్లే, అంటే 100% వస్తే మేల్ చాలా. జస్ట్ బేసిక్స్ వచ్చినా కానీ వీ కెన్ గో అనమాట, వీ కెన్ గో అండ్ స్టార్ట్. ఫస్ట్ నీకు మొత్తం ఎట్లా పనిచేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, నీకు లినక్స్ తెలియాలా. మామూలు విండోస్లో హ్యాకింగ్ చేయొచ్చు, లినక్స్లో హ్యాకింగ్ చేయొచ్చు. ఓకే. ఎక్కువ మంది లినక్స్ వాడతారు, VPS వాడతారు. నీకు కొద్దిగా ప్రొఫిషియంట్ ఉన్నారు అనుకో, VPS ఎక్కువ వాడతారు. VPS కూడా నీకు ఆటోమేషన్స్కి ఎక్కువ పనికి వస్తుంది. VPS అంటే ఏంటి కులే? VPS అంటే ఇప్పుడు నీకు అంటే ఒక క్లౌడ్ దాంట్లో కొనుక్కోవాలన్నమాట. అది ఇప్పుడు నీ సిస్టమ్ ఉంది కదా, నీ సిస్టమ్ ఎంతసేపు ఆన్లో ఉంటుంది, చాలా తక్కువసేపు ఉంటుంది. నీకు అదే ఒక VPS కొనుక్కున్నావు అనుకో, అది నువ్వు Tmux అని యూజ్ చేసి నువ్వు ఆటోమేట్ చేయొచ్చు అనమాట డే బై డే. నువ్వు జస్ట్ నీ ల్యాప్టాప్ క్లోజ్ చేసినా కానీ ఇంటర్నెట్లో రన్ అవుతూనే ఉంటుంది అది. ఇప్పుడు అది నువ్వు వెళ్ళి అంతా నువ్వు కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేసినావు దాంట్లో, నీకు డే అండ్ నైట్ రన్ అవుతూ ఉంటాయి. నీకు స్లాక్లో కానీ అట్లా ఆటోమేషన్ పెడితే నీకు మెసేజెస్ అంతా వస్తుంది. ఇదేమంటే నీకు ఎక్కడి నుంచైనా యాక్సెసిబుల్ చేయొచ్చు VPSని. ఒక IP అడ్రస్ ప్రొవైడ్ చేస్తాడు, ఆ IP అడ్రస్కి నీకు స్పెసిఫైడ్, నువ్వు ఒకవేళ ఆ IP అడ్రస్కి నువ్వు ఉబంటు పెట్టుకుంటే ఉబంటు, లేకపోతే VPSకి విండోస్ పెట్టుకుంటే విండోస్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు వితౌట్ హార్డ్వేర్. అది వర్చువల్ అనమాట మొత్తం. సో యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్ అమెజాన్లో EC2, అజ్యూర్లో ఇన్స్టాన్స్ ఇవేనా మాట్లాడుతుంది? అమెజాన్లో డిజిటల్ ఓషన్స్ వాడచ్చు. డిజిటల్ ఓషన్స్ కాంటోబోన్ ఉన్నాయి, VPS సర్వర్స్ వాడచ్చు. హోస్టింగ్ అని రీసెంట్గా వచ్చింది, అది కూడా బాగుంటుంది. బట్ అది క్యాపిటల్ చాలా అవసరం కదా, పైసలు చాలా అవసరం కదా స్టార్ట్ చేయాలంటే. డిజిటల్ ఓషన్ నాకు అవన్నీ తెలియదు వేరేవి. డిజిటల్ ఓషన్ అయితే $200 ఫ్రీగా నీకు స్టూడెంట్ డిస్కౌంట్ ఇస్తారు. నువ్వు 2GB, నేను 3rd yearలో ఉన్నప్పుడు అనుకుంటా VPS కొన్నా ఇన్ సెన్స్ నేను కొనలేదు. గిట్హబ్లో education.github.com అని దాంట్లో వెళ్తే నీ యొక్క ఎడ్యుకేషన్ది ఇచ్చావు అనుకో అక్కడ. ఓకే. వాళ్ళు నీకు ఫ్రీగా 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తారు. డిజిటల్ ఓషన్ $200 సబ్స్క్రిప్షన్ ఇస్తారు. ఆ $200 నీ బట్టి ఉంటుంది నువ్వు ఎట్లా స్పెండ్ చేస్తావు అని.
అది పర్ మంత్కి అట్లా కట్ అవుతూ ఉంటుంది అనమాట $20 అట్లా. నువ్వు ఒకవేళ 2GB VPS కొన్నావు అనుకో, 2GB ర్యామ్ VPS కొన్నావు అనుకో 1 year దాకా వాడచ్చు. 4GB ర్యామ్ ఉన్న VPS వాడినావు అనుకో 6 months దాకా వాడచ్చు. అట్లా ర్యామ్ పెరిగే కొద్దీ నీకు అట్లా తగ్గుతూ ఉంటుంది అనమాట మంత్స్. అట్లా అది ఫ్రీగా వాడచ్చు. ప్లస్ ఇంకో నీకు బగ్ బౌంటీకి స్టార్ట్ చేయాలంటే నువ్వు పోర్చుగర్ బెస్ట్ స్టార్ట్ నన్ను అడిగితే. పోర్చుగర్లో మొత్తం నీట్గా ఉంటాయి వల్నరబిలిటీస్. ఆ వల్నరబిలిటీస్ మొత్తం నీట్గా ఫస్ట్ అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ నాకు అర్థం కాకుండా ఫస్ట్లో స్టార్టింగ్ ఏజ్లో, ఎందుకంటే ఎవరు గైడ్ లేరు, ఏం లేరు. అది మెల్లమెల్లగా అర్థమవుతాయి. అంత టైం పడుతుంది ఏదానికన్నా. అది ఇప్పుడు SQL ఇంజెక్షన్ గురించి అవుతున్నావు. నీకు ఫస్ట్ SQL ఇంజెక్షన్ తెలియాలంటే బ్యాక్ ఎండ్లో నీకు SQL క్వరీస్ ఎట్లా రాస్తారో తెలియాలి. క్వరీస్ రాసినప్పుడు దాన్ని ఎట్లా కనుక్కుంటారో అని నీకు అర్థమవుతుంది నీట్గా. ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఇట్లా అపాస్ట్రఫీ పెడితే ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఇంకొకటి పెడితే ఎందుకు ఎర్రర్ రాదు, 500 ఎర్రర్ అంటే ఏమి, అసలు ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అని నీట్గా అర్థమవుతుంది అనమాట. నీకు బ్యాక్ ఎండ్ నీకు SQL తెలుస్తాయి. నీకు నీట్గా ఎట్లా క్వరీస్ రాస్తారు అంత నీట్గా తెలుస్తుంది. అప్పుడు SQL ఇంజెక్షన్ గురించి ఎంత నీట్గా అప్పుడు నీట్గా అర్థమవుతుంది. నీకు ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కంపెనీస్ మంచి కంపెనీస్ వెళ్ళాలంటే అది కూడా ఇంపార్టెంట్. నీకు ఆ వల్నరబిలిటీని ఎట్లా ఫిక్స్ చేయాలో తెలియాలి. ఫిక్స్ చేయడం అలా తెలియాలా అంటే నీకు పక్కాగా తెలియాలి ఎట్లా రాస్తారు కోడ్ అట్లా అంత నీట్గా. కొంతవరకు ఐడియా అంటే నువ్వు చెప్పొచ్చు అనమాట. అది తర్వాత పోర్చుగల్ ఇస్ ద బెస్ట్ టు గో స్టార్ట్. తర్వాత API Sec యూనివర్సిటీ అని ఉంది, అది కూడా చాలా బాగుంటుంది యూనివర్సిటీ, అది కూడా చూడవచ్చు. తర్వాత దాంట్లో APIs ఉంటాయి. ఇది మొబెక్స్లర్ వాళ్ళే నీకు నీట్గా ఆండ్రాయిడ్ నేర్చుకోడానికి మొబెక్స్లర్ కొన్ని ఉంటాయి, అట్లా టూల్స్ కొని, అవి మొబైసెఫ్ అట్లా కొన్ని టూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా నీకు యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి. స్టాటిక్ డైనమిక్ అనాలిసిస్ ఎట్లా చేయాలని iOS కూడా నీకు యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంటాయి. వైభవ్ లకాని అని కొన్ని మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. iOS ఆండ్రాయిడ్ పెన్ టెస్టింగ్ చెప్తారు అన్నమాట. సో నేమ్ సమ్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ దట్ ఈజ్ మంచి కాంటెంట్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, హ్యాకింగ్ సంబంధించింది, బగ్ బౌంటీ సంబంధించింది. అండ్ నామ్సెక్, ఫర్హా హవా, మళ్ళీ మృగవ్యాధ అని మన తెలుగు అతనే ఒక అర్థం చేస్తున్నాడు, అది కూడా బాగుంటుంది. ఓకే, ఫర్హా హవా అది ఉంటుంది. ప్లస్ బగ్ బౌంటీ ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ప్లస్ క్రిటికల్ థింకింగ్ బగ్ బౌంటీని పోడ్కాస్ట్లు చేస్తారు అన్నమాట హ్యాకర్స్. ఎస్, ఇందాకనే చూస్తుండే అది చాలా బాగుంటుంది. అంటే హవర్స్ ఉంటాయి అవి, కొంతమంది చూడలేరు. ఇంకా TCM సెక్యూరిటీ, హెల్త్ యాడమ్స్ అవి బాగుంటాయి, అవి బాగుంటాయి. కొన్ని అయితే ఇవి, ఇంకా కొన్ని ఉన్నాయి నాకు గుర్తురావట్లేదు ఇప్పుడు, కానీ బాగుంటాయి. సో కులై, సో దీంతో పాటు ఈ ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ద బాక్స్, ఈ CTFs ఉంటాయి కదా, సో ఇవి రికమెండ్ చేస్తాను. రికమెండ్ చేస్తా, చేయొచ్చు. నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలా అంటే, ఒక ముందే వల్నరబుల్ అయిన ఒక మిషన్ పైన మనం హ్యాండ్స్ ఆన్ కావాలంటే CTFs, హ్యాక్ ద బాక్స్ బాగుంటుంది. ట్రై హ్యాక్ మీ కన్నా హ్యాక్ ద బాక్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే హ్యాక్ ద బాక్స్ అడ్వాన్స్ కూడా ఉంటుంది కొద్దిగా. ట్రై హ్యాక్ మీ అంత అడ్వాన్స్ ఉండదు, బేర్ మినిమం లెవెల్, బిగినర్ లెవెల్కి అయితే బాగుంటుంది. కానీ హ్యాక్ ద బాక్స్ అంటే కొద్దిగా బాగుంటుంది చాలా. నీకు దాంట్లో అంటే హ్యాక్ ద బాక్స్లో వీడియోస్ ఉండవు అనమాట. హ్యాక్ ద బాక్స్లో వీడియోస్ ఉండవు, కంటెంట్ ఉంటుంది అనమాట హ్యాక్ ద బాక్స్లో. ఆ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. నీకు ఒకవేళ ఏదైనా బాక్స్ సాల్వ్ చేస్తున్నావు, బాక్స్ రాలేదనుకో, దానికి సంబంధించిన మీడియం ఆర్టికల్స్ బయట ఉంటాయి. ఇప్సెక్ ఛానల్ అని యూట్యూబ్లో ఉంటుంది, అది కూడా చూడొచ్చు అనమాట. నీట్గా థియరిటికల్ అంటే ప్రాక్టికల్లో చెప్తాడు మొత్తం. యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా చెప్తాడు. దానికి సపరేట్ వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో. కానీ ఇప్పుడు నీకు ఏదైనా బాక్స్ రాలేదనుకో, ఆ బాక్స్ టైప్ చేసావు అనుకో, ఆ బాక్స్ సంబంధించిన వీడియోస్ కూడా నీకు యూట్యూబ్లో దొరుకుతాయి ఫ్రీగా. బాగుంటుంది హ్యాక్ ద బాక్స్ కూడా బాగుంటుంది, CTF కూడా బాగుంటుంది. నీకు ఎండ్ ఆఫ్ ద డే నీకు అంటే థింకింగ్ వస్తుంది అనమాట CTF చేయడం వల్ల. నీకు ఎన్ని వేస్ ఉన్నాయి ఈ వల్నరబిలిటీ కనుక్కోనికి అన్నట్లా కొద్దిగా. ఓకే, సో ఏదైనా కంపెనీస్కి ఏదైనా ప్రిపేర్, నేనైతే ఎక్కువ CTF చేయలేదు. నేను ఎక్కువ రియల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. కానీ ఎప్పుడైనా ఏదైనా కంపెనీస్ ఇంటర్వ్యూస్ కానీ అట్లా CTFs కానీ ఉంటాయంటే జస్ట్ ఓపెన్ చేసి పికో CTFs అని అట్లా కొన్ని చేస్తుంటా, బాగుంటాయి. పికో CTF అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో బాగానే ఉంటాయి CTFs అంతా ఛాలెంజెస్. దానిపైన వీడియోస్ ఉంటాయి బయట. నీకేమైనా తెలియకపోతే యూ కెన్ గో అండ్ వాచ్. పెన్ టెస్టర్ ల్యాబ్ అని అట్లా ఉంటాయి కొన్ని CTFs, అది కూడా వాడచ్చు. ఆ పెన్ టెస్టర్ ల్యాబ్ నేను వాడుతుంటాను ఒకప్పుడు, ఇప్పుడు ఏం వాడట్లేదు. పెన్ టెస్టర్ ల్యాబ్ పెయిడ్ అనుకుంటా కదా? వెబ్సైట్ అది, ఆస్ట్రేలియన్ కంపెనీ. నీకు
సైబర్ సెక్యూరిటీ పైన కొన్ని ల్యాబ్స్, వల్నరబుల్ ల్యాబ్స్ అని ఉంటాయి, నీట్గా నేర్చుకోవచ్చు అనమాట. పెంటెస్ట్ ల్యాబ్ కూడా నీకు ఈ పోర్ట్సిగర్తో పాటు ఉన్నట్లు ఉంటుంది, కొద్దిగా పోర్ట్సిగర్ లానే అనమాట, బాగుంటుంది. దాంట్లో వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఏమంటే పెయిడ్. ఓకే, నీకు ఈ 0 డే తెలుసా గులే? ట్రాక్ మీ నెంబర్ 1 ఆయనే అనుకుంటా ఫౌండర్ దానికి, పెంటెస్ట్ ల్యాబ్స్ కదా. అంత ఐడియా లేదు కరెక్ట్. సో ఆయన అనుకుంటా ఒక 3 hour long పాడ్కాస్ట్ ఉంటుంది. ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ దట్. అందులో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి చెప్తారనమాట, ఫ్లిపో జీరో గురించి అండ్ నార్మల్ ఈ చైల్డ్ అబ్యూస్ గురించి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి. చాలా ఇయర్స్ అయింది నేను చూసేది, నేను 2nd year ఆఫ్ కాలేజ్లో 3rd year ఆఫ్ కాలేజ్లోనే చూసేది. ఐ రికమెండ్ టు వాచ్ దట్. చాలా చాలా భలే ఉంటుంది అసలు పాడ్కాస్ట్ అది. సో చాలామంది బిగినర్స్ కాబట్టి చూసేవాళ్ళు, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద అటాక్స్, లైక్ ఒక 10 attacks బేసిక్ ఉంటాయి. స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఇవి నేర్చుకుంటే ఒక ఫ్లో ఉంటుంది నేర్చుకునేటప్పుడు అని ఈ కొన్ని అటాక్స్ చెప్పవాలి. ఈ ఎక్సర్సైజెస్ లాంటివి, క్లిక్ జాకింగ్ బేసిక్స్. ఇట్లా క్లిక్ జాకింగ్ కూడా చాలా మంచి వల్నరబిలిటీ. ఓకేనా, క్లిక్ జాకింగ్ కూడా నువ్వు క్లిక్ జాకింగ్ యూజ్ చేసి అకౌంట్ టేక్ ఓవర్స్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ చైనింగ్. ఆ వల్నరబిలిటీ కనుక్కున్నావు, దాన్ని ఎట్లా చేంజ్ చేస్తావు. ఇప్పుడు ఎక్సర్సైజ్ కనుక్కున్నావు, జస్ట్ ఊరికే ఎక్సర్సైజ్ పాపప్ అలర్ట్ అని కొడితే కాదు, దాన్ని ఎట్లా లింక్ చేసిన అకౌంట్ టేక్ ఓవర్కి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకో, ఇప్పుడు ఒక PHP ఇన్ఫో పేజ్ అని ఒక ఫైల్స్ ఉంటాయి, అట్లా అవి లీక్ అయితే అందరు రిపోర్ట్ చేసేస్తారు డైరెక్ట్గా P4 లెక్క. కానీ దాన్ని ఎంత ఇంపాక్ట్ఫుల్ పెంచడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నీకు PHP ఇన్ఫో పేజ్లో చాలా అటాక్స్ చేయొచ్చు అనమాట. నువ్వు వెబ్ కేసు డిసెప్షన్ చేయొచ్చు, అట్లా CORS చేయొచ్చు, కుకీ స్టీలింగ్ చేయొచ్చు, అట్లా చాలా చేయొచ్చు అనమాట. నీకు PHP ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ కొన్ని ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి PHP ఇన్ఫో పేజ్లో AWS క్రెడెన్షియల్స్ దొరికినాయి. గ్రేట్. ఇట్లా కూడా ఉంటుంది, రైట్ క్రిటికల్. అది నువ్వు AWS క్రెడెన్షియల్స్ దొరికితే పక్కగా RC చేయొచ్చు. AWS CLIలో ఒక సపరేట్ ఉంటుంది మాడ్యూల్, అది యూజ్ చేసి RC కూడా చేయొచ్చు. నువ్వు PHP ఇన్ఫో పేజ్లో కుకీస్ లీక్ అవుతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ example.comలో లాగిన్ అయినావు నువ్వు, అక్కడ నీకు సెషన్ కుకీస్ అన్నీ ఉంటాయి స్టోర్ అయితే. ఓకేనా, ఆ example.com/phpinfo.php అని ఒక ఫైల్ ఉంది అక్కడ, అది డిస్క్లోజ్ అవుతుంది. ఆ డిస్క్లోజ్ అయిన ఫైల్లో ఈ example.com యొక్క కుకీస్, ఎవరైతే యూజర్ కుకీస్ హార్డ్ కోడెడ్ ఉంటాయి అనమాట. ఆ కుకీస్ PHP ఇన్ఫో పేజ్లో నీట్గా చూడాలన్నమాట. కుకీస్ అనే సెక్షన్లో ఉంటుంది. ఒకవేళ అట్లా ఉందనుకో, అది కానీ వెబ్ కేస్ డిసెప్షన్కి వల్నరబుల్ అనుకో, నీకు పక్కగా ఎవడైతే ఆ PHP info.php పక్కన స్లాష్ పెట్టి hi.css కానీ hacker.css కానీ ఎవరికైనా లింక్ పంపించాడు అనుకో, వాడు జస్ట్ క్లిక్ చేయగానే ఆ కుకీస్ అనేవి దాంట్లో స్టోర్ అయిపోతాయి కెషే సర్వర్లో. అప్పుడు అటాకర్కి ఈజీగా నీకు ఆ కుకీస్ వస్తాయి, దాన్ని స్టీల్ చేయొచ్చు. చూడు, P4 వల్నరబిలిటీ, లో సివియారిటీ వల్నరబిలిటీ. P4కి P1 అయిపోయింది, నాట్ P1 కాదు, P2 హై సివియారిటీ లెవెల్. ఎందుకంటే నీకు క్రిటికల్ కాదు అది, ఎందుకంటే విక్టిమ్ ఇంటరాక్షన్ ఉండాలి. మ్యాక్సిమం లెవెల్ దాన్ని P2 దగ్గర తీసుకోవచ్చు, P2 ఆర్ హై సివియారిటీ దగ్గర తీసుకోవచ్చు. అంటే కుకీ స్టీల్ చేస్తే ఇప్పుడు ఆ యూజర్ అకౌంట్లో ఇప్పుడు ఏమైనా చేయొచ్చు కదా అటాకర్. కరెక్ట్, వాడు క్లిక్ చేయాలి కదా. ఓకే, ఆ లింక్ క్లిక్ చేస్తేనే మనకు వచ్చేది. వెబ్ కేసే పాయిజనింగ్ చేయొచ్చు, అట్లా దండికి చేయొచ్చు అటాక్స్. మనం ఎంత థింక్ చేసిన బట్టి ఉంటుంది. నువ్వు క్లిక్ జాకింగ్ వేరే ఎండ్ పాయింట్స్లో మంచి అథెంటికేటెడ్ ఎండ్ పాయింట్స్లో మంచి కనుక్కున్నావు అనుకో, డిలీట్ ప్రొఫైల్ దగ్గర నువ్వు ఒకవేళ క్లిక్ జాకింగ్ కనుక్కోవడం కానీ, లేకపోతే ఇన్వైట్ ఫంక్షనాలిటీ దగ్గర క్లిక్ జాకింగ్ కనుక్కోవడం కానీ, అకౌంట్ డిలీషన్ దగ్గర క్లిక్ జాకింగ్ కనుక్కోవడం చాలా ఇది అనమాట. అప్పుడు నువ్వు క్లిక్ చేయగానే డైరెక్ట్ అకౌంటే డిలీట్ అయిపోతుంది క్లిక్ జాకింగ్ యూజ్ చేసి. అట్లా నువ్వు ఇంపాక్ట్ పెంచే దాన్ని బట్టి ఉంటుంది. మా కంపెనీ ఆయనకి గూగుల్ నుంచి క్లిక్ జాకింగ్ టు అకౌంట్ దగ్గర మల్టిపుల్ లింక్స్ చేశాడు. అతనికి $3,500 ఏమో వచ్చింది గూగుల్ నుంచి. అదే క్లిక్ జాకింగ్, నేను క్లిక్ జాకింగ్ గురించి చెప్పుంటే అబ్బా క్లిక్ జాకింగ్ చాలా మంచి వల్నరబిలిటీ, దాన్ని మనం చేంజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అట్లా అంటారు అనమాట. క్లిక్ జాకింగ్ చాలా పెద్ద పెద్ద వల్నరబిలిటీస్ కనుక్కున్నారు చాలా ఎక్కువ పే చేస్తారు కొన్ని కంపెనీస్ క్లిక్ జాకింగ్. ఏమంటే నువ్వు చేంజ్ చేసేది విధానం తెలియాలి అంతే ఒక వల్నరబిలిటీ నుంచి. క్లిక్ జాకింగ్ $10,000 ఏమో పే చేసినారు కులే, మెటా మాస్క్ అనే కంపెనీ. నేను చూసాను, కరెక్ట్ నేను చూసాను. అసలు ఇన్సేన్ అనిపించింది. చేసేదాన్ని బట్టి ఉంటుంది వల్నరబిలిటీస్. నువ్వు కనుక్కునే ప్లాట్ఫామ్ దాంట్లో బట్టి ఉంటుంది. నువ్వు ఒక మంచి వెబ్సైట్ అట్లా కనుక్కో, ఒక మంచి వెబ్సైట్ మంచి ఇంపాక్ట్ చూపించావు ఆ లెవెల్లోనే పే ఉంటుంది అనమాట. నీకు ఒకటే కాదు, నీకు $5 కూడా బిగినర్ లెవెల్లో ఈజీ అనమాట.
ఐడార్స్ ఈజీ, ప్రివిలేజ్ క్లెషన్స్ మ్యాక్సిమం ఏమే ఉంటాయి వల్నరబిలిటీస్ అన్ని. ఇంకోటి బిజినెస్ లాజిక్ ఇష్యూస్ అట్లా చూడాలి, రేస్ కండిషన్స్ అవి ఉంటాయి ఈజీగా. సో ఓకే, ఇవన్నీ బేసిక్ బిగినర్స్. ఎక్స్కో రిలేషన్ వల్నరబిలిటీస్ అని నీకు అట్లా డిఫరెంట్ ఉంటాయి. అట్లా కొద్దిగా ఆర్సీ ఎక్స్పెక్ట్ చేయడం, అట్లా ఫైల్ అప్లోడింగ్ బైపాసెస్, ఇవన్నీ కూడా బేసిక్కే. ఏమంటే స్టార్టింగ్ ఐడార్స్ ప్రివిలేజ్ కనుక్కుంటే కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి. గాట్ ఇట్. సో కులై, ఫస్ట్ ఆఫ్ ఆల్ బగ్ బౌంటీలో చాలా మనీ ఉందని తెలుసు, బట్ ఎందుకు ఈ కంపెనీస్ ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని పే చేస్తాయి బగ్ బౌంటీ హంటర్స్కి, హ్యాకర్స్కి? జస్ట్ ఒక సింగిల్ బగ్ అని పెడితే $10,000 ఇవ్వడం ఏంది అసలు? ఇన్సైన్ కదా అసలు. అది వాళ్ళ కంపెనీ దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ పే చేయవు, కొన్ని కంపెనీస్ పే చేస్తాయి. వాళ్ళ ఇప్పుడు ఒక వల్నరబిలిటీ కనుక్కున్నారు అనుకో వేరే వాళ్ళు, అది వాళ్ళ కస్టమర్స్ కానీ ఎవరైనా తెలుస్తుంది అనుకో, వాళ్ళ కస్టమర్ ట్రస్ట్ అనేది వెళ్తుంది అనమాట ఆ కంపెనీ నుంచి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, CoinDCX ఉంది, WazirX ఉంది, ఓకేనా. WazirXలో మొన్న హ్యాక్ అయింది అనమాట, మొత్తం డేటా బ్రీచ్ జరిగిందంతా మనం పంచేయాలని జరిగిన పైన. ఇప్పుడు WazirX నుంచి అందరు CoinDCXకి వచ్చేస్తారు, ఎందుకంటే WazirXలో నీకు కస్టమర్ ట్రస్ట్ పోయింది అక్కడ. అట్లా అనమాట, అట్లా డిఫర్ అవుతుంది. నువ్వు ఎంత కస్టమర్ ట్రస్ట్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పే చేస్తారు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇంటర్న్షిప్స్. ఓకే, సో ఏ ఇయర్ ఆఫ్ కాలేజ్లో నీకు ఇంటర్న్షిప్ వచ్చింది? ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ 3-1 అనుకుంటా, నాకు కరెక్ట్ తెలియదు. 2023 అక్టోబర్లో వచ్చింది నాకు ఫస్ట్ ఇంటర్న్షిప్. ఫస్ట్ ఇంటర్న్షిప్ మా కంపెనీలోనే వచ్చింది. నాకు అప్పుడు లింక్డ్ఇన్లో మెసేజ్ చేశారు మా కంపెనీ అయినా. మెసేజ్ చేసిండే సర్లే బాగుంది కంపెనీ, కొద్దిగా లెర్నింగ్ ఉంది అన్నట్లా అనుకొని సర్లే అన్న మెసేజ్ చేశాను అనమాట. మెసేజ్ చేసింది, ఆర్ యూ ఓపెన్ ఫర్ కాంట్రాక్చువల్ ఆర్ ఇంటర్న్షిప్ రోల్స్ అన్నాడు. యా సార్ ఐఎమ్ ఓపెన్ టు అన్నా. తర్వాత ఆర్ యూ ఓపెన్ ఫర్ అయిన ఇంటర్వ్యూ రౌండ్ అన్నాడు. ఎంత పే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇంటర్న్షిప్కి అంటే సో చెప్పాను. ఓకే డన్ అన్నారు. తర్వాత ఇంటర్వ్యూ అప్పుడే తీసుకున్నాను, ఆ రోజే జరిగింది నాకు ఇంటర్వ్యూ. నాకు మార్నింగ్ నాకు 12కి అట్లా చేసిండ్రి, 12 to 10 మధ్యలో చేసిండ్రి. నాకు ఈవినింగ్ 4 to 5 నుంచి అనుకుంటా, 5 నుంచి 6:30 దాకా ఏమో జరిగింది. 1.5 hours జరిగింది, 1 to 1.5 hours జరిగింది ఇంటర్వ్యూ. నేను 100% ఏమి ఇవ్వలేదు ఇంటర్వ్యూలో. 2023 ఇప్పటికి ఎంత 2025 అది. నేను 100% చేయలేదు అప్పుడు. 70% పర్ఫామ్ చేసా బాగానే, అడిగిన క్వశ్చన్స్ అన్ని 70% బాగానే చేసా. నెక్స్ట్ డేనే నాకు ఫోన్ చేసి చెప్పారు లైక్ వీ వాంట్ మూవ్ విత్ యూ అని. ఓకే అని ఆఫర్ లెటర్ అంతా తీసుకున్నా. ఆఫర్ లెటర్ తీసుకొని జాయిన్ అయిపోయా. అదే నా ఫస్ట్ ఇంటర్న్షిప్. అది ఓకే, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్న్షిప్ కదా ఇప్పటి వరకు ఆ కంపెనీలో ఉన్నావు కదా? సో అదే నీకు ఇంకా మారలేదు ఏ కంపెనీ మ్యాక్సిమం ఫుల్ టైం నా కంపెనీలో చేస్తా. ఓకే, మా కంపెనీలో ఫ్రీడమ్ ఉంటుంది ప్లస్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. నేను రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నాను అనమాట, మంచి కంపెనీస్ లైక్ ఫార్మసీ, ఎమాని, CoinDCX అని ఇట్లా చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. మ్యాక్సిమం అన్ని లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళాను. CoinDCX ఆఫర్ కూడా వచ్చింది అది. బట్ యూ చూస్ టు బీ ఇన్ సెకాష్యూర్ రైట్? యా, నాకు ఈ కంపెనీ ఎందుకో లాయల్ ఎంప్లాయీ అయితే యా అట్లా అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ నేనే అన్నమాట వాళ్ళకి ఫస్ట్, అంటే నాకన్నా ముందు ఇంటర్న్ చేశారు. ఇప్పుడు 2 months తీసుకున్నారు, పర్ఫార్మెన్స్ బేస్గా తీసేసినారు. ఓకే, నేను ఫస్ట్ మా కంపెనీకి వచ్చిన కదా 3 months ఇంటర్న్షిప్కి వచ్చాను అనమాట. నా పర్ఫార్మెన్స్ చాలా ఎక్సెప్షనల్ ఉండే. నాకు ఫస్ట్ ప్రోడక్ట్ అప్పుడు ప్రాజెక్ట్ మాకు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి, ఓకే బేస్డ్. అప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసాను అనమాట. చాలా మంచి వల్నరబిలిటీస్ లైక్ ఆర్సీస్ పెట్టాను, ప్లస్ ప్రివిలేజ్ క్లెషన్స్, ఐడార్స్ చాలా పెట్టినాను అనమాట. క్రాస్ ఆర్గ్ ప్రివిలేజ్ క్లెషన్స్, క్రాస్ ఆర్గ్ అట్లా చాలా పెట్టాను అనమాట. తీసుకుని మళ్ళీ 6 months ఇంటర్న్షిప్ ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ అట్లే చేస్తున్నాను. దగ్గర 1.5-1.6 years ఏమో అయింది అదే కంపెనీలో చేస్తున్నాను, ఒకే కంపెనీ. సో కులాయ్, నీకు లింక్డ్ఇన్లో నుంచి మెసేజ్ వచ్చింది అన్నావు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సైబర్ సెక్యూరిటీ కాబట్టి నీకు హ్యాకర్వన్లో వచ్చిన బౌంటీస్ అన్నీ దాంట్లో పెట్టావు, లేకపోతే బ్లాగ్స్ రాసావు మీడియంలో. ఆ బ్లాగ్స్ని లింక్డ్ఇన్లో పెట్టావా? పెట్టావు. సో ఒక కాలేజ్ స్టూడెంట్స్ నో మ్యాటర్ వాట్ దే ఆర్ లెర్నింగ్, డెవలప్మెంట్ నేర్చుకుంటున్నా కానీ, సైబర్ సెక్యూరిటీలో ఉన్నా కానీ, బగ్ హంటింగ్ చేస్తున్నా కానీ, నువ్వు సజెస్ట్ చేస్తావా లింక్డ్ఇన్లో పెట్టడానికి? పెట్టమంటా. నేను నువ్వు ఏ వర్క్ చేసినా కానీ పెట్టమంటా.
ఓన్లీ సెక్యూరిటీ ఫీల్డ్లోనే కాదు, నువ్వు వెబ్ డెవలప్మెంట్లో ప్రాజెక్ట్ చేసినా కానీ ప్రాజెక్ట్స్ పెట్టండి. లైవ్ గిట్హబ్లో నీకు గిట్హబ్.io అని ఫ్రీగా నీకు ప్రొవైడ్ చేస్తాడు డొమైన్. దాంట్లో నీట్గా మీ ప్రాజెక్ట్స్ పెట్టి దాంట్లో షోకేస్ చేస్తే బాగుంటుంది. రేపు పొద్దున ఎవరైనా మీకు రిక్రూటర్స్ ఇన్ సెన్స్ ఓన్లీ హెచ్ఆర్స్ కాదు, కంపెనీలో పనిచేసే ప్రొడక్ట్ మేనేజర్స్ కావచ్చు, వాళ్ళు కూడా చూస్తుంటారు అందరు లింక్డ్ఇన్స్ ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తున్నారని. అప్పుడు మీ ప్రొఫైల్ అనేది స్టాండ్అవుట్ అవుతుంది. స్టాండ్అవుట్ అయితే ఇప్పుడు నాకు Coindesk నన్ను ఒక డైరెక్టర్ అనమాట రిఫర్ చేసింది దానికి. నా డైరెక్టర్ అనమాట రిఫర్ చేసింది. నాకు రీసెంట్గా నా కంపెనీ నుంచి కాల్స్ వచ్చాయి. అట్లా నీకు వస్తుంటాయి కాల్స్, నీకు మంచిగా బిల్డ్ చేసుకున్నారు అనుకో అట్లా ప్రొఫైల్ మంచిగా ఉండాలి. కొంతమందికి ఉండవు, ఇట్స్ ఓకే, కంప్లీట్లీ ఆల్ రైట్. నీకు కొంతమందికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. ఉంటే మంచిది, ఉండకపోయినా మంచిది. ఎండ్ ఆఫ్ ద డే రెజ్యూమ్ స్టాండర్డ్ కావాలా, నీ స్కిల్ స్టాండర్డ్ కావాలా. నేనేం బిలీవ్ చేస్తా, పెద్ద లింక్డ్ఇన్ ఫాలోవర్స్ ఇంత పెట్టుకొని నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదనుకో, ఇట్ మేక్స్ నో సెన్స్. సో లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ స్కిల్స్ కదా. అంతే వస్తాయి, రాకపోవచ్చు, అందరికీ రాకపోవచ్చు. మేబీ మే నాట్ బి మీ లక్ కూడా ఉండొచ్చు అందులో. సో ఆఫ్టర్ దట్ లింక్డ్ఇన్ గురించి వచ్చింది కాబట్టి అట్నే ట్విట్టర్ గురించి మాట్లాడతాం. నువ్వు చెప్పిన తర్వాత నేను ట్విట్టర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశా. ఐ డోంట్ బిలీవ్ అసలు ఎంత మంచి కంటెంట్ ఉందని. నేను థ్రెడ్స్ అవడం స్టార్ట్ చేశా. అసలు ట్విట్టర్ వల్ల అంటే ట్విట్టర్లో కన్జ్యూమ్ చేస్తున్నా, ఆ కన్జ్యూమ్ చేస్తున్నా అని లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నా. బికాస్ లింక్డ్ఇన్లో ఎంతసేపు ఉన్నా అని ఐ గాట్ దిస్ సర్టిఫికేషన్. నేను ఈవెంట్కి వెళ్ళినా ఈ పోస్టులు అసలు సర్కాస్టిక్ ఉంటాయి. అసలు నీకు ఈ బగ్ బౌంటీ స్పేస్లో అయితే నీకు ఒక్కోసారి వీక్లీ ఒక కమ్యూనికేషన్ కన్వర్సేషన్ కూడా కొన్ని హోస్ట్ చేస్తుంటారు అనమాట. ఓకే, మాట్లాడి అట్లా చేయొచ్చు, స్టాండర్డ్ అవ్వచ్చు. ప్లస్ నీకు మ్యాక్సిమం చేరినప్పుడు అంతా మ్యాక్సిమం అందరూ హిందీ వాళ్ళే ఉంటారు. అఫ్ కోర్స్ మన సౌత్ ఇండియన్స్ తక్కువే, అందరూ హిందీలోనే మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. బాగుంటుంది. దాంట్లో మంచి అటాక్స్ చెప్తారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు అన్నమాట. నీ బగ్ ఈ కంపెనీలో ఈ బగ్ అనుకున్నాం, వాళ్ళు నాకు ఇన్ఫర్మేటివ్ చేశారు, ఎందుకు ఇన్ఫర్మేటివ్ చేసుకున్నారో డిస్కస్ చేస్తాం. అట్లా జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ఇంటర్న్షిప్స్, అసలు ప్లేస్మెంట్ కూర్చున్నావు ఇంతకీ? నేను ఒక్క ప్లేస్మెంట్ కూర్చోలేదు, లిటరల్లీ ఒక్క ప్లేస్మెంట్ కూర్చోలేదు. సో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ భయపడుతున్నారు అనమాట, ఇది చేస్తే ప్లేస్మెంట్ పోతుందేమో, అది చేస్తే ప్లేస్మెంట్ పోతుందని. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ బికమ్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఎట్ సంథింగ్. నో మ్యాటర్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఎక్సెప్షనల్లీ గుడ్ అయిపోతే నువ్వు యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ప్లేస్మెంట్స్. కొంతమందికి కాన్ఫిడెన్స్ ఉండదు, కొంతమందికి కాన్ఫిడెంట్ ఉంటుంది. లో కాన్ఫిడెంట్, అండర్ కాన్ఫిడెంట్ అనుకో, పోయి ప్లేస్మెంట్లో కూర్చో, అదేం తప్పేం కాదు. నేను నా వర్క్ పైన కాన్ఫిడెంట్ ఉన్నా, నేను కొడితే సైబర్ సెక్యూరిటీలోనే జాబ్ కొడతా, నాకు డెవలప్మెంట్ జాబ్లు అంతా వద్దు అనే కాన్ఫిడెంట్లలో కూర్చున్నా, దాంట్లోనే కొట్టినా, దాంట్లోనే ఉన్నా, అంతే. నాకు ఈ కాలేజ్ తరఫున వచ్చేవన్నీ డెవలపింగ్ జాబ్స్ అవన్నీ నాకు ఇష్టం లేదనమాట. కాబట్టి నేను నా ఫీల్డ్లోనే ఉంటా. సో ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఇప్పుడు డెవలప్మెంట్ అనుకోకులే, ఫర్ సపోజ్ ఈ ప్రాజెక్ట్ చేస్తే రెజ్యూమేలో పెట్టుకోవచ్చు, లేకపోతే సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ కంపెనీస్కి వెళ్ళొచ్చు అని ఇట్లుంటుంది రఫ్గా. బట్ సైబర్ సెక్యూరిటీ అసలు ప్రాజెక్ట్స్ చూపించడానికి ఏముంటాయి, నీకు కన్స్ట్రక్షన్ చేసే ఏముంటాయి అంటే నాకు తెలియదు అనమాట. ప్రాజెక్ట్ చేస్తున్నాను, నా ఫైనల్ ప్రాజెక్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పైన. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పైన ఇన్ సెన్స్ నువ్వు ఒక ఏపీకే తీసుకో, ఒక ఏపీకేని సెక్యూరిటీ దానికి సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఎంత ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయో మొత్తం చెక్ చేస్తుంది నా టూల్ అయితే. నా ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే ఒక ఏపీకేని డికంపైల్ చేస్తుంది. డికంపైల్ చేసి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ అంతా నేను ప్రీ కాన్ఫిగర్డ్ రిజెక్సెస్తో మ్యాచ్ చేస్తాను అనమాట. ప్యాటర్న్ రికగ్నిషన్ రిజెక్సెస్ బేస్డ్ అనమాట. ఎండ్ పాయింట్లో ఒక ఏపీఐ కీ లీక్ అయింది, ఒక ఎండ్ పాయింట్లో ఒక పాస్వర్డ్ లీక్ అయింది, ఒక ఎండ్ పాయింట్లో ఒక ఈమెయిల్ లీక్ అయింది అని నీట్గా నా ప్రాజెక్ట్ టూల్ ఏం చేస్తుంటే మొత్తం డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది నా టూల్. ఇట్లా నీకే ఐడియాస్ వస్తాయి. నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ పైన చేశాను, రేపు పొద్దున ఎవరన్నా ఐపీఏ ఫైల్స్ లైక్ ఐఓఎస్ పైన చేయొచ్చు, రేపు పొద్దున ఎవరన్నా క్రోమ్ ఎక్స్టెన్షన్స్ పైన చేయొచ్చు.
యా అట్లా డిఫరెంట్ చేయొచ్చు ప్రాజెక్ట్స్. నేను ఓన్లీ కోర్ సైబర్ సెక్యూరిటీ, బగ్ బౌంటీ, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ దీనిపైన మాట్లాడుతున్నాను. కొంతమంది బాట్ నెట్ అటాక్స్ అని అవి వేరే అనమాట, నెట్వర్కింగ్ సైడ్ అట్లా పోతుంది. మాది నేను నాకు ఇష్టమైనది ఎక్కువ వెబ్ అట్లా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఇట్లా, కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తుంటా. ఓకే, సో హౌ కెన్ సమ్వన్ గెట్ ఇంటర్న్షిప్ ఇన్ సైబర్ సెక్యూరిటీ బై? బేసిక్ వెబ్ రావాలా పక్కగా, వెబ్ పెన్ టెస్టింగ్ అయితే పక్కగా రావాలంటే కొద్దిగా మంచి అటాక్స్ తెలిసి ఉండాలి. లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ తెలిసిన, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్, ఐడార్స్, ఇవన్నీ బేసిక్ అటాక్స్. ఇవన్నీ నీట్గా వస్తే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ వల్నరబిలిటీస్, ఏపీఐస్ పైన ఎక్కువ వర్కింగ్ ఉండాలి. వస్తే మ్యాక్సిమం బిగినింగ్ ఇంటర్న్షిప్ అయితే వస్తుంది. నీకు ఆండ్రాయిడ్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు కంపెనీస్లో, ఆండ్రాయిడ్ కూడా పక్కాగా వచ్చింది. అలా మినిమంలో నీకు డైనమిక్ ఎనాలిసిస్ రాకపోయినా కానీ స్టాటిక్ ఎనాలిసిస్ రావాలి పక్కాగా. ఇది చూస్తున్నారు మినిమం బేసిక్. సో కులయ్, చాలా కంపెనీస్ ప్రాజెక్ట్స్తో పాటు అసలు వాడు కాలేజ్ స్టూడెంట్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే, హౌ కెన్ సమ్వన్ గెట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సైబర్ సెక్యూరిటీ? ఎక్స్పీరియన్స్ బెస్ట్ అంటే ఇంటర్న్షిప్స్, ఇంకా నీకు బగ్ బౌంటీ ఇంటర్న్షిప్స్ ఉంటే బెస్ట్ నన్ను అడిగితే. దానంత ఎక్స్పీరియన్స్ ఏ ఉండదు, నువ్వు ఎంతనా డిమాండ్ చేయొచ్చు. ఈ ఇంటర్వ్యూ మొత్తం పర్ఫెక్ట్ అయింది అనుకో, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను 6 lakhs వేస్తాను అనుకో, అవసరము లేదు చెప్తాను. నా స్టార్టింగే 12 నుంచి అడుగుతాను. అట్లా ఉంటుంది అనమాట. నీకు అంత ఉందనుకో, నీకు ఎక్స్పీరియన్స్ కంపెనీలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, లైక్ ఇంటర్న్షిప్స్ కానీ బగ్ బౌంటీ కానీ ఉందనుకో, నువ్వు ఎంతన్నా డిమాండ్ చేయొచ్చు ఆ కంపెనీ బట్టి. సో ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ దిస్. సో ఈ మధ్య ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మంచిగా ఉంది దాంట్లో పో అని చాలామంది చెప్పడం స్టార్ట్ చేసినారు ఈ మధ్య. సో అందుకని ఈ కోర్సెస్ తయారు చేసేవాళ్ళు ప్రోగ్రామింగ్ నుంచి, డెవలప్మెంట్ నుంచి సైబర్ సెక్యూరిటీ పైన ఉన్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక తెలిసిన రిలేటివ్ అనమాట. ఆ రిలేటివ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన జాబ్ చేస్తున్నారు. అయినా నాకు ఒక 60,000 ఇంటర్న్షిప్ని రికమెండ్ చేశాడు, పెయిడ్ ఇంటర్న్షిప్. నేను కట్టాలి వాళ్ళకి. ఓకే, 60,000 విచ్ ఇస్ ఇన్సేన్. ఆ కోర్స్ కరికులం చూస్తే ఏం నేర్పిస్తున్నా అంటే బేసిక్ మెటాస్ప్లాయిట్, హ్యాష్ క్యాట్, తర్వాత ఇంకా సమ్ బేసిక్ లినక్స్, ఫోల్డర్లోకి వెళ్ళాలి, బయటికి రాలి, వాళ్ళ కరికులంలో ఉంది. దిస్ వర్త్ 60,000. అంటే ఒక ఏమీ రానోడికి అది కొంచెం బెటరే, కానీ 60,000 ఈజ్ వే హై. హ్యాక్ ద బాక్స్లో పెడితే అవి నేర్పిస్తాను నీట్గా, నేర్చుకో. 60,000 పెట్టవసరం లేదు. హ్యాక్ ద బాక్స్ ట్రాక్ మీలో చెప్తారు మెటాస్ప్లాయిట్ ఎట్లా వాడాలా, హ్యాష్ క్యాట్ ఎట్లా వాడాలా, ఒక హ్యాష్ని ఎట్లా క్రాక్ ఇన్ ద సెన్స్ హ్యాష్ని ఎట్లా డికోడ్ చేయాలా, అట్లా అంతా నీట్గా ఉంటుందన్నమాట. హ్యాష్ క్యాట్ యూస్ చేసి ఎట్లా చేస్తారు నీట్గా ఉంటుంది. బేసిక్స్ అవన్నీ. దానికి 60,000 పెట్టడం వేస్ట్ అని అడిగితే. అవన్నీ సింపుల్గా నీకు ఓపెన్ సోర్స్లో చాలా దొరుకుతాయి ఫ్రీగా. నీకు హ్యాష్ క్యాట్ అని కొట్టినావు అనుకో, గిట్హబే వస్తుంది. హ్యాష్ క్యాట్ ఉన్న రీడ్ మీ ఫైల్లో నీకు నీట్గా చెప్తుంటాడు ఆ టూల్ని ఎట్లా వాడాలా, ఎందుకు వాడాలా నీట్గా రాసింటాడు. మళ్ళీ దానికి కోర్స్ ఎంత తీసుకోవడం లైక్ బెస్ట్. అంటే ఇప్పుడు ఇంకా ఏఐ వాడచ్చు నీట్గా. ఏదైనా ఒక గిట్హబ్ యూఆర్ఎల్ ఇచ్చేసి ఇది ఎందుకు పనికి వస్తుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి నీట్గా, అట్లా చూడొచ్చు. ప్లస్ నేను ఈ మధ్య ఏదైనా కోడ్ రివ్యూస్ కానీ అట్లా ఏమైనా చూసేటప్పుడు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక కోడ్ ఇచ్చేస్తాను చాట్‌జిపిటికి. దీనిపైన పాసిబిలిటీ, వల్నరబిలిటీస్ ఏమేమి ఉంటాయి అట్లా లెర్నింగ్ నేర్చుకుంటాను అనమాట. చాట్‌జిపిటి కానీ డీప్‌సీక్ కానీ ఏదైనా వాడచ్చు. నీకు నేనేం చేస్తున్నా అంటే రీసెంట్ టైమ్స్లో ఏదైనా కంపెనీస్ కానీ కోడ్ రివ్యూ ఉంది పక్కాగా, సోర్స్ కోడ్ రివ్యూ పక్కాగా ఇంటర్వ్యూలో ఉంటుంది అన్నట్టు అనుకో, నేను కొన్ని స్నిప్పెట్స్ తీసుకుంటా. ఆ స్నిప్పెట్స్ తీసుకొని చాట్‌జిపిటికి ఇవ్వడం. ఒకవేళ నాకు ముందే అర్థమైంది అనుకో, అర్థమైంది స్కిప్ చేస్తా. ఒకవేళ ఆ కోడ్ అర్థం కాలేదనుకో, ఏం అర్థం కాలేదు అని ఏఐకి ఇవ్వడం. ఆ ఏఐ నీట్గా చెప్తుంది అనమాట, ఈ ఎండ్ పాయింట్లో ఈ వల్నరబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది, దీన్ని ఎట్లా ఫిక్స్ చేస్తారు, ఈ ఫంక్షన్ వాడకుండా ఇంకో ఫంక్షన్ వాడాలా, అట్లా ఉంటుంది అనమాట. అట్లా. సో మనకి ఏఐ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా నేను ఒక వీడియో చేసిన లైవ్. ఈ గూగుల్ జెమినై తెలుసా, నీకు ఐడియా ఉందా? నిన్న ఏమో చేసే కదా వీడియో, నిన్న చేసే వీడియో. అది ఎంత ఇన్సెన్ లెవెల్కి వెళ్ళిందంటే అది సేమ్ ఒక మనిషిలాగా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలీనియం గురించి అడిగాను అనమాట దానికి. సో ఆ టెక్నాలజీ గురించి బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింది, అది తెలుగులో. నేను ఏమన్నా ఇంటరప్ట్ చేశాను అనుకోండి, అది ఆగిపోయి మళ్ళీ విని మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అట్లా చాలా పర్సనలైజ్ అయిపోయింది జెమినై, ఈ చాట్‌జిపిటి అండ్ డీప్‌సీక్. అండ్ దాని ఐక్యూ కూడా
ఇన్సైన్ లెవెల్ ఉంది. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ని బట్టి అది ఆన్సర్ ఇవ్వడం చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కొంచెం టెక్నికల్ అడిగినా అనుకో అది టెక్నికల్గా ఇస్తుంది, లేదు నేను లేమన్ లాగా అడిగినా అనుకో అది లేమన్ లాగానే ఆన్సర్ ఇస్తుంది. నాకు ఎంత చెప్పాలో అంతే చెప్తుంది అది. అండ్ ఇంకో ఏఐ టూల్ ఉందన్నమాట, గూగుల్ ఏఐ స్టూడియో అని. దాంట్లో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీకి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్ ఉందనుకో. సో ఈ గూగుల్ ఏఐ స్టూడియోలో ఏం చేయొచ్చు అంటే నువ్వు స్క్రీన్ షేర్ చేయొచ్చు. గూగుల్ దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ చేసి, అరే భయ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసినా కదా, ఇక్కడ ఉన్న కోడ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు భలే అనిపించింది అసలు అది ఆ గూగుల్ ఏఐ స్టూడియో వాడిన తర్వాత. నువ్వు ఏ సబ్జెక్ట్ అనేది తీసుకో అది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదొక అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది నీకు, అది అసిస్టెంట్ లాగా టీచర్ లాగా. కొంతమంది నాకు తెలిసిన ఏఐ రేపు పొద్దున తీసేసుకుంటుంది, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా తీసేసుకుంటుంది ఇట్లా అన్నీ అంటారు. కానీ నేను ఎక్కువ దానిపైన ఎక్కువ చెప్పను అనమాట, రైట్ అని చెప్పను. ఎందుకంటే ఒకప్పుడు కంప్యూటర్స్ రాకముందు ఏమనుకున్నారు, కంప్యూటర్స్ కొత్తగా వచ్చినప్పుడు ఏమనుకున్నారు అందరూ, కంప్యూటర్స్ వచ్చేసాయి జాబ్స్ తగ్గిపోతాయి ఇట్లా. కానీ కంప్యూటర్ నీకు జాబ్స్ ఎక్కువ పెంచింది. అవును, జాబ్స్ పెంచింది. అలాగే నేనేమనుకుంటున్నా అంటే రేపు పొద్దున ఏఐ వచ్చినా కానీ జాబ్స్ ఎందుకు తగ్గుతాయి, నీకు వాటిని యూజ్ చేసుకొని స్కిల్ఫుల్గా ఎట్లా వర్క్ చేయాలని డెవలప్ అవుతుంది నేనంట. అవును, నాకైతే అలాగే ఉపయోగపడుతుంది. మనిషి చేసేది చేయలేదు ఏది. సో ఏఐ కంప్లీట్గా అయితే రీప్లేస్ చేయదు, బట్ ఏఐని యూజ్ చేయడం తెలిసినాడు నిన్ను రీప్లేస్ చేస్తాడు అంతే. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇసాకులై. సో ఇంతకుముందు ఒక రీల్ ఎడిట్ చేయడానికి 6 hours ఆఫ్ టైం పడుతుండే, 30 seconds రీల్. ఓకే, క్యాప్షన్స్ పెట్టనీకే, జస్ట్ క్యాప్షన్స్ పెట్టనీకే. కానీ ఇప్పుడు సబ్మ్యాజిక్ ఏఐ అని ఒక ఏఐ ఉంటుంది అనమాట. ఓకే, జస్ట్ ఒక ఫ్యూ క్లిక్స్ ఒక 30 secondsలో నీకు క్యాప్షన్స్ మొత్తం జనరేట్ చేసేస్తుంది. నీకు ఏ స్టైల్ కావాలంటే అది ఇస్తుంది. మళ్ళీ మిస్టర్ బీ స్టైల్ కావాలా అంతే. ఇప్పుడు నేను కూడా అంతే, ఏదైనా మంచి వల్నరబిలిటీస్ కనుక్కున్నాను అనుకో, డిఫరెంట్ వల్నరబిలిటీస్ కనుక్కున్నా, ఎక్కువ రిపోర్ట్ చేసి కూర్చొని గంటలు సేపు కూర్చొని రాయాలి రిపోర్ట్స్ అట్లా అనుకో, నేనేం చేస్తాను అంటే డైరెక్ట్ వీడియో ఇచ్చేస్తాను అనమాట. చాట్ జీపీటీకి కానీ డీప్ సీక్ కానీ డైరెక్ట్ వీడియో ఇచ్చేస్తాను. నేను రికార్డ్ చేసింటే కదా POC, షార్ట్ కట్ వీడియో ఇచ్చేసి నేను చెప్తాను అనమాట, ఈ రిక్వెస్ట్లో ఇది వల్నరబిలిటీ ఉంది, నాకు సమరీ కావాలా, ఈ వల్నరబిలిటీది హెడింగ్ కావాలా, స్టెప్స్ టు రిప్రొడ్యూస్ సినారియో బేస్డ్ కావాలా, లైక్ అలీస్ అనేవాడు ఒక అటాకర్, లైక్ బాబ్ అనేవాడు ఒక అటాకర్, వానికి వల్నరబిలిటీ దొరికింది అనుకో ఎలా ప్రొసీడ్ అవుతాడు, స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అడుగుతాం. ప్లస్ ఈ ఇంపాక్ట్ ఎట్లుంటుంది వల్నరబిలిటీకి, ఈ వల్నరబిలిటీకి ఎలా ఉంటుంది ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ను సినారియో బేస్డ్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయి. అట్లా నీట్గా చెప్తాను అనమాట. చెప్తా నీట్గా ఇస్తుంది నాకు. నేనేం చేస్తాను, జస్ట్ కాపీ పేస్ట్, అంటే చూస్తాను ఏమైనా చేంజెస్ చేయాలి అట్లా అని, ఏం చేంజెస్ లేకపోతే కాపీ పేస్ట్ చేయడం అంతే, టైం సేవ్ చాలా. సో రిపోర్ట్ రైటింగ్ గురించి వచ్చింది. మా కంపెనీ దాంట్లో కూడా ఇంటర్నల్గా సైనోవిక్స్ అని వాడతాం అనమాట. సైనోవిక్స్ ఏఐ జనరేటెడ్ రిపోర్ట్స్ మొత్తం. ఓకే ఓకే, వర్క్ ఫ్లో మొత్తంని స్మార్ట్ చేసేస్తుంది, సూపర్ ఫ్లో చేసేస్తుంది. ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ రిపోర్ట్ రైటింగ్ గురించి వచ్చింది కాబట్టి నువ్వు ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ రిపోర్ట్ చూపిస్తుండే నిన్న. సో నేను ఇంతకుముందు HackerOneలో యాక్టివిటీలో రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అది నాకు పెద్ద అపీలింగ్ అనిపించేది కాదు, పెద్ద అర్థమయ్యేది కాదు. ఎందుకంటే జస్ట్ ఈ అటాక్ ఉంది మీ అప్లికేషన్స్లో, ఇది సొల్యూషన్ ఇట్లా మెటికేట్ చేయొచ్చు అని అక్కడ బేసిక్ ఉండే. ట్రియాజర్ వచ్చి దాన్ని ఓకే 20 అని చెప్తుండే. సో బట్ నీ రిపోర్ట్ రైటింగ్లో ఏం కనిపిస్తుంది అంటే ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు ఆడ. అంటే ట్రియాజర్కి అర్థమయ్యేలాగా అలేస్ అనేవాడు ఈ వెబ్సైట్కి వెళ్ళినాడు, ఈ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ పేజ్ టెస్ట్ చేసింటే వాడికి ఈ వల్నరబిలిటీ దొరికింది. సో ఈ రిపోర్ట్ రైటింగ్ ఎట్లా రాయాలని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నాకు ఈ రిపోర్ట్ రైటింగ్ తెలియకుండా ఓకే, నేను 1 year బ్యాక్ చేస్తున్నప్పుడు నేను మామూలుగా రాసాను, నేను యాక్టివిటీ ఎట్లా చేస్తాను మామూలు సమ్మరీ పెట్టేసి ఇక్కడ పో అని చెప్పేసి రాసేసాను. నేను వన్స్ నా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఇట్లా కాదు రాయాల్సింది రిపోర్ట్స్. మన కంపెనీ కస్టమర్స్కి ఇచ్చినప్పుడు కస్టమర్స్కి అర్థం కావాల, ఎట్లాంటి పర్స్పెక్టివ్లో ఈ అటాక్ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది నీట్గా అర్థం కావాలా. కాన్సెప్చువల్ వేలో నీట్గా, కాంప్రహెన్సివ్ వేలో నీట్గా అర్థం కావాలా. కాబట్టి ఏ అటాక్ రాసినా కానీ రేపొద్దున ఏ వల్నరబిలిటీ కనుక్కున్నా కానీ సినారియో బేస్డ్గా చేయి రిపోర్ట్స్. సమ్మరీలో నీకు డీప్ టు కట్ ఇచ్చేసి ఏం వల్నరబిలిటీ కనుక్కుంటున్నావు,
తర్వాత నీకు సమ్మర్లోనే నీకు ఎలాంటి వాళ్ళని బట్టి దాని క్రిటికాలిటీ ఏమో అక్కడే స్పెసిఫై చేసి తర్వాత స్టెప్స్ టు డిప్యూటీస్ వచ్చేవారికి సినారియో బేస్డ్గా రాయి. లైక్ ఆలీస్ అన్న తీసుకో, బాబ్ అన్న తీసుకో, అట్లా ఏదో ఒక నేమ్ తీసుకో. నేమ్ తీసుకునేది వాడు ఒక మెలీషియస్ అటాకర్, వాడు ఏం పర్ఫామ్ చేస్తాడు ఈ యాక్షన్స్, దాన్ని ఈ అటాక్ని ఎట్లా లెవరేజ్ చేసుకుని ఎలా చేస్తాడు అని. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకొని అడ్మిన్ ఉంటాడు, లో ప్రివిలేజ్ యూజర్ ఉంటాడు. లో ప్రివిలేజ్ యూజర్ ఒక మెలీషియస్ అటాకర్. లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ బాబ్ అన్నాడు ఒక ఆర్గనైజేషన్లో లో ప్రివిలేజ్ యూజర్. ఆ బాబు అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి లీస్ట్ ప్రివిలేజ్ వచ్చినప్పుడు వాడు హై ప్రివిలేజ్లకి ఎలా మలుచుకోగలుగుతాడు. ఇప్పుడు ఆ అటాక్ కనుక్కున్నాను అనుకోండి, నేను ఎలా రాయాలంటే బాబు అనేవాడు ఒక ఆర్గనైజేషన్లో ఒక మెలీషియస్ అటాకర్. ఆ మెలీషియస్ అటాకర్కి ఒకవేళ మీ యొక్క వల్నరబిలిటీ కానీ తెలిసిందనుకో, ఈ వల్నరబిలిటీ ఎగ్జిస్టింగ్ ఉందని తెలిసిందనుకో, వాడిని ప్రివిలేజెస్ ఎలివేట్ చేసుకొని వాడు ఒక ఆర్గనైజేషన్కి అడ్మిన్ లెవెల్ ప్రివిలేజ్ అయిపోయి ఆర్గనైజేషన్ టేక్ ఓవర్ చేస్తాడు. ఈ ఆర్గనైజేషన్ డిలీట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది అని నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లస్ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇంపాక్ట్ తర్వాత రెమిడియేషన్ స్టెప్స్ ఏమైనా తెలిస్తే కోడ్ లెవెల్లో అది కూడా చెప్పొచ్చు. లైక్ ఐడార్స్కి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ వల్నరబిలిటీస్ అట్లా పెట్టచ్చు. లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్కి నువ్వు పారామీటరైజ్ ఆర్ ప్రిపేర్ స్టేట్మెంట్స్ అట్లా పెట్టచ్చు. అట్లా డిఫరెంట్ వల్నరబిలిటీస్కి డిఫరెంట్ మిటిగేషన్ స్టెప్స్ ఉంటాయి, అదన్నా పెట్టచ్చు. లేకపోతే నీకు ఎండ్ ఆఫ్ ద డే ఒక CVSS స్కోర్ ఇవ్వాలన్నమాట. అట్లా నీట్గా అర్థమవుతుంది. నీట్గా మనకి ఇంటిగ్రిటీ అంటే ఎందుకు ఇట్లా ఉంది, కాన్ఫిడెన్షియాలిటీ ఎందుకు ఇంత ఉంది, నీట్గా అర్థమవుతుంది. కంపెనీ అనుకుని అర్థమవుతుంది అనమాట. ఓకే ఇది బాగుంది ఈ అటాక్ ఒకవేళ మన కంపెనీలో లో ప్రివిలేజెస్ వస్తే వాడు ఒక మెలీషియస్ అటాకర్ అయితే వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్లో ఒక పేమెంట్స్ అని చూసుకునే ఒక లెవెల్ యూజర్ ఉంటాడు, సపోర్ట్ టీమ్ లెవెల్ యూజర్ ఉంటాడు. ఈ సపోర్ట్ టీమ్కి పేమెంట్ యాక్సెస్ వచ్చిందనుకో వాడు మెలీషియస్ వేలో యూజ్ చేస్తాడు పక్కగా. ఇట్లాంటి అటాక్స్ అన్ని నీకు మిటిగేట్ చేసుకోవాలి. ఇట్లా నువ్వు ఎంత నీట్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినావు అంత నీట్గా అర్థమవుతుంది. కస్టమర్స్కు దాన్ని మిటిగేట్ చేయడం ఎంత ఫాస్ట్గా మిటిగేట్ చేస్తే బాగుంటుంది. ఇట్లంతా వాళ్ళు ఇంటర్నల్లో డిస్కస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు. కస్టమర్ ఇన్ ది సెన్స్ ట్రియాజర్, కస్టమర్ ఇన్ ది సెన్స్ క్లయింట్. ఓకే అర్థమైంది. సో ఎట్లా అంటే ఒక లేమెన్ కూడా అర్థమయ్యేలాగా రాయాలంటాం. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన రిపోర్ట్స్ చదివాడు సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డెవలపర్ అవ్వచ్చు. ఆ డెవలపర్కి నీట్గా చెప్పాలన్నమాట. డెవలపర్స్ కొంతమంది ఒప్పుకోరు అసలుకి. ఇప్పుడు AWS బకెట్స్ ఉంటాయి, బకెట్స్ నీకు ఓపెన్లో పెట్టేసింటారు కొన్ని. నాకు రీసెంట్గా కంపెనీ దాంట్లోకి వచ్చినప్పుడు ఓపెన్లో పెట్టేసారు అనమాట. ఓపెన్లో పెట్టేసినప్పుడు ఏమంటే logs.txt అనే ఒక ఫైల్ కనపడింది. ఆ logs.txt ఫైల్లో మొత్తం PII లీక్ అవుతుంది. ఆ లీక్ అయితే దానికి ఏం ప్రాబ్లం వస్తుంది? నీకు PII అంటే ఇన్ ద సెన్స్ నీకు బ్యాంకింగ్ డేటా మొత్తము వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్స్ అలా లీక్ అవ్వడం అనమాట. వాళ్ళ ప్రొఫైల్ ఫొటోస్ అట్లా లీక్ అవ్వడం. ఒకవేళ వాళ్ళ పాన్ కార్డ్, ఒకవేళ ఆ కంపెనీ పాన్ కార్డ్ తీసుకుంటాం ఏదైనా వెరిఫికేషన్కి, అది కూడా ఒక్కొక్కసారి క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తుంది. AWS బకెట్స్ కానీ GCPస్లో కానీ స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసిన లింక్స్ కూడా ఈజీగా కనపడిపోయి సింపుల్గా నువ్వు యాక్సెస్ చేయొచ్చు కదా ఆ ఫైల్స్ని. అట్లా వాళ్ళు ఒక బకెట్ని ఓపెన్ చేసి పెట్టేశారు అనుకోండి, ఆ బకెట్ని క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలి మనం నీట్గా చెప్పాలన్నమాట. మనం చెప్పలేదనుకో వాళ్ళు చేయరు. అది కరెక్ట్. మనం ఇంపాక్ట్ చూపాలి ఎండ్ ఆఫ్ ద డే. ఈ బగ్ పెట్టినందుకు ఇంపాక్ట్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు. ఆ ప్రోడక్ట్ డెవలప్ చేసిన కదా బాబు నువ్వు డెవలప్ చేసిన ప్రోడక్ట్లో తప్పు ఉంది అని మనం చెప్పినాం అనుకో, వానికి కంపల్సరీ అఫెక్ట్ అవుతుంది ఆర్గనైజేషన్లో. నువ్వేం చేస్తున్నావు అని పక్కగా హై లెవెల్లో ఉన్న ప్రోడక్ట్ మేనేజర్స్ కానీ ఎవరో ఒకరు అడుగుతారు అనమాట. కాబట్టి మనం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకు ఇది ఇట్లా. కులా నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ బగ్స్ అనేటివి ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది లేకపోతే అప్లికేషన్ వెబ్సైట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక డెవలపర్ తయారు చేసి ఉంటాడు. సో ఈ డెవలపర్కి అంత ఇప్పుడు డెవలపర్ ఫ్లాస్ వల్లనే కదా బగ్స్ వచ్చేది. అవును అంతే. సో ఇప్పుడు డెవలపర్ని మంచిగా నేర్చుకుంటారా పోయి సెక్యూరిటీ అని చెప్తాను. ఇప్పుడు ప్రతి కంపెనీస్లో సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉంటారు, కొంతమంది హైర్ చేసుకుంటారు. సెక్యూరిటీ ఇంజనీర్స్ కానీ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ ఇంటర్నల్ టీంలో హైర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళకు ఒక్కొక్కసారి ఇప్పుడు ఏం చేస్తారంటే డెవలపింగ్ టీం ఏం చేస్తారంటే
యూటీఏ వెబ్సైట్స్ అని అట్లా ఇంటర్నల్లో క్రియేట్ చేసుకుంటున్నాడు డెమో వెబ్సైట్స్. సేమ్ రిప్లికానే ప్రొడక్షన్కి సేమ్ రిప్లికానే ఏమంటే ముందుగానే ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కానీ మొత్తం అప్డేట్స్ అన్ని యూఏటీ కానీ యూటీఏ వెబ్సైట్స్లో పెడతారనమాట. ఏం చేస్తారంటే డెమో వెబ్సైట్స్, డెమో ఇన్ ద సెన్స్ నీకు ఇంటర్నల్లో వాడతారు టెస్టింగ్కి. వాళ్ళు ఫస్ట్ ఈ ఒక ఫీచర్ని ఫస్ట్ ఆ వెబ్సైట్స్లో టెస్టింగ్ వెబ్సైట్స్లో పెడతారనమాట. ఆ టెస్టింగ్ వెబ్సైట్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ టీమ్కి ఇస్తారనమాట. ఒకసారి మేము ఈ ఫీచర్ రిలీజ్ చేసినాం, ఈ ఫీచర్ ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయో కనుక్కో అంటారు అనమాట. కనుక్కొని ఒకవేళ ఫీచర్లో వల్నరబిలిటీస్ ఉన్నాయనుకో వాళ్ళు ఫిక్స్ని రోల్అవుట్ చేస్తారు. రోల్అవుట్ చేసి మళ్ళీ ఆ టెస్టింగ్ వెబ్సైట్కి పంపిస్తారు. అప్పుడు ఏమన్నా దాన్ని బైపాస్ చేయడమా చూస్తారనమాట. అప్పుడు కూడా ఏం దొరకలేదు అనుకో అప్పుడు ప్రొడక్షన్కి సప్లై చేస్తారు ఆ యొక్క ఫీచర్ని. ఓకే. ఒక కంపెనీ మంచి స్టాండర్డ్ ఉంది సెక్యూరిటీ అన్న కంపెనీస్ ఇట్లా చేస్తాయి. కొన్ని కంపెనీస్ అవి చేయవు, డైరెక్ట్ వదిలేస్తాయి బయటికి. డైరెక్ట్ వదిలేసినప్పుడు చాలా వల్నరబిలిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఒక డెవలపర్ చూస్తుంటే సో ఈ బగ్స్ అన్ని ఒక డెవలపర్ ఎండ్ ఆఫ్ ద డే, ఇది క్వశ్చన్ సరిగ్గా పోర్ట్రే చేయడానికి రాకుంది కూడా నాకు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది క్రియేట్ చేసి మొత్తం ఒక డెవలపర్, ఒక బంచ్ ఆఫ్ డెవలపర్స్. సో ఈ డెవలపర్స్కి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఎడ్జ్ యాడ్ చేస్తుందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెట్. ఎందుకంటే ఒక నార్మల్ డెవలపర్ వాడికి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ లేదు, ఐ మీన్ ఫుల్ నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ అంటే ఎక్సెసెస్ ఎట్లా మిటిగేట్ చేయాలా ఇవి బేసిక్ ట్యాక్స్ తెలిసింటే వాడికి హయ్యర్ కంపెనీలో ఛాన్సెస్ వస్తాయి అండ్ ఆ కంపెనీలోనే ఎక్కువ స్టేజ్కి వెళ్ళడానికి పనికొస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను నువ్వు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు పక్కగా అవుతుంది. ఇప్పుడు కంపెనీస్ కూడా నీ SD సెక్యూరిటీ, SD1 ఇన్ సెక్యూరిటీ, SD2 ఇన్ సెక్యూరిటీ ఆ రోల్స్లో తీసుకుంటున్నారు. నీకు ఈ డెవలపింగ్ ప్లస్ సెక్యూరిటీ రెండు వచ్చింది అనుకో అదే లెవెల్లో పే ఉంటుంది పక్కగా. నీకు ఈ సెక్యూరిటీలో కూడా నీకు క్లౌడ్ కూడా తెలుస్తుంది అనుకో, సెకాప్స్ సెక్యూరిటీ మధ్యలో. ఓకే. డెవాప్స్ ఉంటుంది, డెవాప్స్ ఓన్లీ డెవలప్మెంట్ ఆపరేషన్స్, సెకాప్స్ సెక్యూరిటీ ఆపరేషన్స్ డెవలప్మెంట్. ఓకే కూల్. అట్లా సెక్యూరిటీ పక్కగా యాడ్ అవుతుంది, మైనస్ అయితే అసలు కాదు. సో కులాయ్ ఇప్పుడు సో బబౌండీ గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పిల్లడు ఉన్నాడు, బగ్ బౌండీ హంటింగ్ జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాడు, వెబ్సైట్ పెన్ టెస్టింగ్ నేర్చుకున్నాడు. ఓకే. బేసిక్ వెబ్సైట్ పెన్ టెస్టింగ్. ఇప్పుడు వాడి ఫ్లో ఎలా ఉండాలి, ఇప్పుడు టార్గెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత రీకాన్ చేయాలా లేకపోతే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫంక్షనాలిటీ చెక్ చేయాలా, ఇక్కడ నుంచి రిపోర్ట్ ఎట్లా చేయాలా, సో ఇక్కడ నుంచి ఫ్లో ఎట్లా ఉండాలో చెప్పు ఈ బిట్వీన్. నేనైతే అట్లా చెప్పను కరెక్ట్గా, నువ్వు చేసేది చెప్పు. బట్ ఉంటుంది నేను చేసి చెప్తాను, వాళ్ళ బట్ ఉంటుంది. అది ఎవరున్నారు కొంతమంది ఒక టార్గెట్ తీసుకొని ఒక 1 month ఉంటారు, 2 months ఉంటారు, 1 week ఉంటారు, 1 day ఉంటారు. నేను ఒకప్పుడు 1 day ఇచ్చేటోని టైం వెరీ ఫాస్ట్ 2 years బ్యాక్ అట్లా ఇచ్చేటోని 1 week 1 month 1 day 2 day అట్లా ఇచ్చేటోని. కానీ ఇప్పుడు ఒక టార్గెట్ పైన నేను కూర్చుంటే దగ్గర 1.5 month 2 months దాకా ఉంటా. నీకు ఎంత ఎక్కువ కూర్చున్నావు అనుకో ప్రోడక్ట్ పైన, వాళ్ళకి వీక్లీ అప్డేట్స్ కూడా నీకు న్యూస్లో వస్తుంటాయి, నీకు మెయిల్స్లో వస్తుంటాయి అన్నమాట. మేము ఈ అప్డేట్ కొత్తగా రిలీజ్ చేసినాము, ఒకసారి కస్టమర్స్ ఎవరైనా ఉండా కానీ దాన్ని చెక్ చేయండి అని. కస్టమర్స్ ఇన్ ద సెన్స్ మనం కూడా కదా అడ్రస్ పక్క అడ్రస్ చెక్ చేయడం అట్లా జరుగుతుంది. నేను మామూలుగా ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎవ్రీవన్ స్టార్టింగ్ విత్ రికాన్ చేస్తారు, సబ్ డొమైన్స్ అన్ని కనుక్కుంటారు, లైక్ వైరస్ టోటల్, యూఆర్ఎల్ స్కాన్, డిఫరెంట్ సబ్ ఫైండర్ అవన్నీ యూస్ చేసి సబ్ డొమైన్స్ కనుక్కుంటాం. లైక్ నేను ఇంకొకటి ఏం పడుతుంది అంటే ఆల్ట్రెక్స్ అట్లా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అట్లా చూస్తాను అనమాట. ఎందుకంటే అన్ని సబ్ డొమైన్స్ క్రాల్ కావు వెబ్సైట్స్లో. ఓకే క్రాల్ కానీ ఒక సబ్ డొమైన్స్ కూడా ఉంటాయి అనమాట. నేను సబ్ డొమైన్స్ అన్ని చూస్తున్న తర్వాత HTTPX రన్ చేస్తా, HTTP ప్రోబ్ రన్ చేస్తా, డిఫరెంట్ పోర్ట్స్ చెక్ చేస్తాం. ఓన్లీ నీకు 443 పోర్ట్లో ఒకటే ఉండదు, ఒకసారి 8443 పోర్ట్స్లో ఉంటాయి, 8090 పోర్ట్లో ఉంటాయి. నాకు రీసెంట్గా ఒక అడ్మిన్ ప్యానల్ దొరికింది, ఓపెన్ అడ్మిన్ ప్యానల్ దొరికింది 8090 పోర్ట్లో. ఓకే. అట్లా కూడా దొరుకుతాయి ఒక్కొక్కసారి. నేను కాబట్టి అది నా యూస్ చేసి పోర్ట్స్ కూడా చూస్తాను అనమాట. మొత్తం 65,535 పోర్ట్స్ మొత్తం అన్ని స్కాన్ చేయను, కానీ మేజర్గా 1000 పోర్ట్స్, టాప్ 1000 పోర్ట్స్, టాప్ 10,000 పోర్ట్స్ అట్లా చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత ఫజింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫజింగ్ అనమాట. నీకు ఎండ్
సెక్యూరిటీలో ఫజింగ్ ఓకే బాగుంటుంది. బాగుంటుంది ఇన్ ద సెన్స్ నీకు ఎక్కువ మంది చేస్తారు ఫజింగ్, అందుకే నీకు ఎక్కువ వల్నరబిలిటీస్ దొరుకుతాయి పక్కగా. ఓకే ఒక ఎండ్ పాయింట్ ఫిక్స్ చేస్తావు, ఆ ఎండ్ పాయింట్లో మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ చేసినావు అనుకో ఏదో ఒక వేరే వల్నరబిలిటీ దొరుకుతుంది పక్కగా. ఎండ్ పాయింట్ ఇన్ సెన్స్ ఎండ్ పాయింట్ అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, /admin/login ఉంది. ఓకే ఓకే ఈ లాగిన్లో నీకు ఇప్పుడు నేను లాగిన్ పేరు తీసేసి రిజిస్టర్ అని పెట్టినా అక్కడ. ఓకే రిజిస్టర్ అని పెట్టినా అంటే ఏమో అర్థం, అది వచ్చింది అనుకో వాడు అడ్మిన్ రిజిస్టరింగ్ పేజ్ ఓపెన్లో పెట్టినాడు అంటే నార్మల్ యూజర్ వాడి యొక్క నేమ్ వాడు కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినాడు అనుకో ఆ పోర్టల్కి అడ్మిన్లకి రిజిస్టర్ అయిపోవచ్చు. రైట్. ఇట్లా ఆ లాగిన్ తీసేసి రిజిస్టర్ అని పెట్టడం, సైన్ అప్ అని పెట్టడం, సైన్ ఇన్ పెట్టడం, ఫజింగ్ చేయడం వల్ల నీకు అట్లాంటి వల్నరబిలిటీస్ అనే వస్తాయి. నీకు సబ్ డొమైన్స్ కూడా ఫజింగ్ చేస్తారనమాట. నేను చెప్పిన పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఆల్ట్రెక్స్ యూస్ చేసి బ్రూట్ ఫోర్సింగ్ చేస్తారనమాట సబ్ డొమైన్స్. నేను చేస్తా. తర్వాత నేనేం చేస్తాను అంటే వెబ్ యాక్యూరల్స్ చూస్తాను, డావ్ యూస్ చేసి మొత్తం వేమోర్ యూస్ చేసి చూస్తాను. తర్వాత నీకు నీట్గా ఇంకా ఏదైనా మంచి ఫంక్షనాలిటీ ఉన్న ఏదైనా సబ్ డొమైన్ కానీ అట్లా దొరికింది అనుకో లైక్ లెట్స్ రిజిస్టర్ అయిపోతాం. 2 అకౌంట్స్ 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటా. మల్టిపుల్ రోల్స్ అట్లా ఉందనుకో ఐడార్స్ చెక్ చేస్తా, ప్రివిలేజ్ చెక్ చేస్తా, సీక్వెల్ ఇంజెక్షన్స్ ట్రై చేస్తా. ఏమన్నా అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నాను అనుకో ఇట్లా సిరీస్ చూడటము అట్లా చూస్తాము, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తాను. మోస్ట్లీ ఇంకా ఏదైనా ఫంక్షనాలిటీ అట్లా ఏమన్నా ఉందనుకో ఫంక్షనాలిటీ పైన ఎక్కువ కూర్చుంటా. ఫంక్షనాలిటీ ఇన్ ద సెన్స్ ఎక్స్ప్లెయిన్. ఫంక్షనాలిటీ అంటే సపోజ్ ఇన్వైట్ ఫంక్షనాలిటీ అంటే ఒక వెబ్సైట్లో మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ రోల్స్లో ఒక యూజర్ను ఇన్వైట్ చేయాలి, టీమ్ మెంబర్ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేటప్పుడు చాలా వల్నరబిలిటీస్ దొరుకుతాయి నీకు. ఓకే ఇన్వైట్ చేసేటప్పుడు నువ్వు ఒకవేళ లో ప్రివిలేజ్ యూజర్కి ఇన్విటేషన్ చేసేకి లేదు అంటే లో ప్రివిలేజ్ యూజర్, హై ప్రివిలేజ్ యూజర్ ఉంటారు ఒక కంపెనీలో. అడ్మిన్ ఒకటే వేరే యూజర్ని ఇన్వైట్ చేయగలుగుతాడు. ఓకే లో ప్రివిలేజ్ యూజర్ ఇన్వైట్ చేయలేడు. అదే లో ప్రివిలేజ్ యూజర్ చేస్తే ఫంక్షనాలిటీ ప్లస్ నీకు ఇంకొకటి డిలీట్ ఫంక్షనాలిటీ ప్లస్ ఇంకొకటి అట్లా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఒక వెబ్సైట్స్లో. అది వెబ్సైట్కి మారుతుండే. నీకు జస్ట్ నార్మల్ చెప్తున్నా కానీ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట. నీకు ల్యాక్ చేయట్లేదు. సో దాని తర్వాత ఫంక్షనాలిటీ చెక్ చేసిన తర్వాత అంతే ఫంక్షనాలిటీస్ ఒకటి చెక్ చేస్తాను. ఫంక్షనాలిటీస్ ఐడార్స్, ప్రివిలేజ్ క్లెయిమ్స్ ఇవే వస్తాం. ఏమైనా సీక్వెల్ ఇంజెక్షన్స్, ఏదైనా ఫార్మ్స్ ఉంటే బ్లైండ్ ఎక్సెస్ పేలోడ్స్ పెట్టడం అట్లా చూస్తాను. ప్లస్ ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసేటప్పుడు నీకు ఫీడ్బ్యాక్ అడుగుతాడు. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో నేను బ్లైండ్ ఎక్సెస్ పేలోడ్ పెడతా. ఓకే అట్లా వాడు అడ్మిన్ వాడు చూస్తాడు ఎందుకు వీడు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాడు అనుకో వాని పేజ్లో మన ఎక్సెస్ పేలోడ్ పాపప్ అవుతుంది. అప్పుడు వాటి కుకీస్ వస్తాయి మన దగ్గర. అట్లా ఆర్గనైజేషన్ టేక్ ఓవర్ అవుతుంది. అట్లా ఇన్సెక్యూర్ అట్లా రావడం. ప్లస్ ఏదైనా అట్లాంటివి చూస్తుండే ఏదైనా ఫార్మ్స్ ఉన్నాయి కానీ SSTIs అట్లా ట్రై చేయడం, HTTP పారామీటర్ పొల్యూషన్, పేమెంట్ గేట్వేస్ చెక్ చేయడం, పారామీటర్ పొల్యూషన్స్, అట్లా డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ చెక్ చేస్తాను. కులా ఇప్పుడు నువ్వు బ్లైండ్ ఎక్సెసెస్ అన్నావు కదా, ఇప్పుడు బ్లైండ్ ఎక్సెసెస్ దొరికింది నీకు, దాన్ని ఇది P4 P5 ఉంటుంది. ఎవరు చెప్పింది P4 P5 బ్లైండ్ ఎక్సెస్ అంటే? అవునా? క్రిటికల్ బ్లైండ్ ఎక్సెస్. నాకు యాక్చువల్గా వాళ్ళ అడ్మిన్ అకౌంట్కి యాక్సెస్ చేస్తాడు డైరెక్ట్గా. అది ప్రివిలేజ్ ఎక్సాషన్ చేస్తావు కదా నువ్వు. అంటే ఎట్లా అంటే నువ్వు సివియారిటీ పెంచుతావు. నువ్వు చైన్ లింకింగ్ అని చెప్పావు కదా. సో ఈ బ్లైండ్ యాక్సెసెస్ నుంచి ఇక్కడికి అడ్మిన్ యాక్సెస్ వచ్చేలాగా ఆ ప్రాసెస్ ఏం చేస్తాను? నీకు బ్లైండ్ యాక్సెస్ అడ్మిన్ యాక్సెస్ వస్తుంది పక్క. అడ్మిన్ యాక్సెస్ అన్నా కానీ వస్తుంది, లేకపోతే వాని యొక్క పోర్టల్, ఇప్పుడు వాని యొక్క లాగిన్ పోర్టల్ కానీ వాని యొక్క పోర్టల్కి మొత్తం స్క్రీన్ షాట్ వస్తుంది నీకు, డామ్ కోడ్ వస్తుంది నీకు, HTML డామ్ కోడ్ వచ్చేస్తుంది. ఓకే ఈ డామ్ కోడ్ వస్తుంది, కుకీస్ వస్తాయి, ప్లస్ లాగిన్ URL వస్తాయి. ఏం చేస్తావు, నార్మల్ యూజర్ లెక్క లాగిన్ అయిపో, ఆ కుకీస్ ఈ కుకీస్ లెక్క రీప్లేస్ చేసి అడ్మిన్ యాక్సెస్ వస్తుంది. నువ్వేమట్లా అడుగుతున్నావు అంటే ఒక వెబ్ అప్లికేషన్లో ఒకవేళ స్టోర్డ్ యాక్సెస్ ఉందనుకో, స్టోర్డ్ యాక్సెస్ అనుకో, ఒకవేళ లో ప్రివిలేజ్ యూజర్ యొక్క, ఇప్పుడు నేను లో ప్రివిలేజ్ చేస్తాను, నువ్వు ఒక అడ్మిన్ యూజర్, ఓకేనా? ఇప్పుడు
ఇప్పుడు నా నేమ్ మామూలు నేమ్ నుంచి ఎక్సెస్ స్పెల్డ్ పెడతాడు. ఓకే ఓకే, అక్కడ డాక్యుమెంట్ డాట్ కుకీ అట్లా ప్లస్ డాక్యుమెంట్ డాట్ లొకేషన్ అని ఇచ్చేసి అటాకర్ లొకేషన్ ఇస్తాను. ఇప్పుడు అడ్మిన్ అనేవాడు నా యూజర్ నేమ్ని చూశాడు అనుకో, విజిట్ కానీ లింక్ నా యూజర్ నేమ్ పైన క్లిక్ చేసాడు అనుకో, పాపప్ వచ్చేసి నాకు నీ కుకీస్ నాకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను అడ్మిన్ లాగా చేయొచ్చు. నేను అడ్మిన్ లాగా అవ్వచ్చు, లోపల కావచ్చు, కుకీస్ రీప్లేస్ చేసి ఇట్లా చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ రిపోర్ట్ రైటింగ్ సేమ్ ఇందాక మాట్లాడింది అంతే. రిపోర్ట్ రైటింగ్ నేను ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం అట్లే సమరీ రాస్తాను, తర్వాత సినారియో బేస్డ్గా రాస్తాను, ఇంపాక్ట్ రాస్తాను, ఒక మంచి క్లియర్ కట్ POC రికార్డింగ్ చేస్తా, పంపించేస్తా. స్క్రీన్ షాట్స్ ఉంటే స్క్రీన్ షాట్స్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్ స్క్రీన్ షాట్స్ అయితే పక్కా తీసుకోవాలి. యూట్యూబ్ వీడియోస్ అయితే పక్కా తీసుకోవాలి, ఎందుకంటే స్కామ్ చేస్తారు. స్కామ్ చేసే పాసిబిలిటీ చాలా ఉందన్నమాట నీకు. ఓకే, వాళ్ళు సాల్వ్ చేసుకొని ఏం పెట్టావు ఇది మాది కాదంటారు. ఓకే, అదే నువ్వు వీడియో ప్రూఫ్గా ఉందనుకో నీకు ఆర్గ్యుయేషన్కి నీ పైన ఎక్కువ ఇది ఉంటుంది. కులా ఇప్పుడు నీకు బగ్ దొరికింది, ఆ కంపెనీకి రిపోర్ట్ చేసావు, ఆ కంపెనీ రిపోర్ట్ నువ్వు రిపోర్ట్ చేసావు, అది కంపెనీ వాళ్ళకి తెలుసు, బట్ అది రిజాల్వ్ చేశారు. నీకు బౌంటీ కానీ నీకు హాల్ ఆఫ్ ఫేమ్ కానీ అసలు లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ కానీ ఏమీ లేదు. అప్పుడు ఎవరికైనా కంప్లైంట్ చేయడం అనుకుంటుందా? అంటే పోర్టల్స్ ఉంటాయి, హ్యాకర్ పోర్టల్, బక్రోడ్ పోర్టల్, ఇంటిగ్రిటీ, SVI హ్యాకర్, డిఫరెంట్ ఉంటాయి. నువ్వు దీంట్లో రిపోర్ట్ చేసినప్పుడు నీకు హ్యాకర్ వన్ ట్రైజర్స్ అని ఉంటారు అనమాట. హ్యాకర్ వన్ టీమ్ అనేది నీకు సపోర్టింగ్ ఉంటుంది హ్యాకర్కి. అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ టీమ్ ఒకవేళ నీకు స్కాన్ చేసినా కానీ ఈ హ్యాకర్ వన్ టీమ్కి నువ్వు మొత్తం పెట్టింటావు కాబట్టి ప్రూఫ్తో సహా మొత్తం ఉంటుంది, నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు అప్పుడు. ఓకే, అదే నువ్వు బయట ప్రోగ్రామ్ పెడితే అది చెప్పలేము, అది నీ ట్రస్ట్ పైన ఉంటుంది, కంపెనీ ట్రస్ట్ పైన. అది అంత స్కామ్స్ ఉంటాయి, చాలా జరుగుతాయి అట్లా. ఇప్పుడు డూప్లికేట్ అని పెట్టేసి ఒకవేళ హ్యాకర్ వన్ కాకుండా వేరే హ్యాకర్ వన్ డూప్లికేట్లో పెట్టినా మనం నమ్మొచ్చు, ఓకే కరెక్ట్గానే పెడుతున్నాను. అదే నువ్వు బయట కంపెనీస్లో పెట్టచ్చు, పెట్టుకో, వానిష్టం. అది నువ్వు ఫస్ట్ కనిపెట్టాగా దాన్ని డూప్లికేట్ అన్నాడు అనుకో, ఏం చేయలేదు, కంపెనీ పైసలు మిగిలించుకుంటుంది. అందుకే యాజ్ మచ్ యాజ్ ఎప్పుడన్నా కానీ ఏదైనా మంచి ప్లాట్ఫామ్ తీసుకొని రిపోర్ట్ చేస్తే మంచిగా సక్సెస్ రేట్ ఉంటుంది. సో కులా ఇంతవరకు పాజిటివ్ సైడ్ ఆఫ్ ద బగ్ బౌంటీ హంటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మాట్లాడినాం. అసలు డార్క్ సైడ్ ఏముంటుంది బగ్ బౌంటీ హంటింగ్లో, సైబర్ సెక్యూరిటీలో? దొరకవు బగ్స్ ఏం పడుతుంది అంటే అన్ని వల్నరబుల్, అన్ని వెబ్సైట్స్ వల్నరబులే, కానీ దాన్ని ఎంత టెక్నికల్గా ఎదిగినామనే దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు దొరకవు, కొన్ని డేస్ రోజు దొరుకుతాయి బగ్స్, కూర్చుంటే నైట్ దాకా కూర్చుంటే దొరుకుతాయి బగ్స్. కొన్ని డేస్ దొరకవు, అది డిపెండ్స్ అనమాట. కొన్ని డేస్ మంచిగా పే ఉంటుంది, కొన్ని డేస్ మంచి పే ఉండదు, ఆల్టర్నేటివ్లో ఉంటుంది. సో చాలామంది ఇప్పుడు చెప్పినాము కదా అని దీంట్లో మంచి పైసలు ఉన్నాయి, ఒక బగ్ అని పెడితే ఒక 5-6 లక్షలు వస్తాయి. మనీ కోసం ఒక్కటే ఈ ఫీల్డ్లోకి వస్తే ఏం చెప్పలేను నేను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది పక్కగా వస్తుంది, మనీ అనేది వస్తుంది పక్క. కానీ దానికోసమే వస్తున్నాం అంటే ఏం లేదు, చెప్పలేము. లెర్నింగ్ చాలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది ఫీల్డ్లో. నీకు డైలీ లెర్నింగ్ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మంచి పెద్ద కంపెనీ హ్యాక్ చేసినామంటే ఎంత ప్రౌడ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ నార్మల్ డెవలపర్కి అర్థం కాదు, అది ఓన్లీ కోర్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకంటే అర్థమవుతుంది. సో ఈ బగ్ బౌంటీలో మనీ ఉందని ఆబ్వియస్లీ తెలుసు అందరికీ. సో మనీతో కాకుండా నీకు పర్సనల్గా మనీ కాకుండా ఇంకా కూలెస్ట్ ఆపర్చునిటీస్ ఏమొచ్చినాయి? లెర్నింగ్, ఓకే, వల్నరబిలిటీస్ లర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కోడ్ ఒక అతను రాసాడు అనుకున్నా, ఆ కోడ్ని ఎట్లా అన్ని విధాలుగా ఎలాగా నువ్వు క్రాక్ చేయొచ్చు, నువ్వు దాంట్లో బైపాసెస్ చేయొచ్చు అనేది కూల్ థింగ్ అనమాట. ఈ ఫీల్డ్లో కొలాబరేషన్స్ కూడా చాలా బాగుంటాయి, కొలాబరేషన్ చేసి కూడా చాలా లెర్న్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నీకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆడికి ఏం చేయాలో తెలీదు, జస్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అయి ఉన్నాడు. నువ్వు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోరా అని చెప్తావా లేదా? అఫ్ కోర్స్ చెప్తా, వాని ఇష్టం, అది ఎండ్ ఆఫ్ ద డే వాడు జాయిన్ అవుతాడో
ఎవరిని ఫోర్స్ చేయను, ఏం చేయను. అది వాళ్ళ ఇంట్రెస్ట్. నాకు నా ఇంట్రెస్ట్ వచ్చింది, అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ రావాలా. మనకి డెవలప్మెంట్ అంత ఇంట్రెస్ట్ అనుకోసం డెవలప్మెంట్కే వెళ్ళు. సెక్యూరిటీ అవసరం లేదు. ఐ మీన్ ఇన్ ద సెన్స్ దీంట్లో ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయా? చాలామంది నేను మీడియంస్లో చదివాను అనమాట. పక్కా ఉన్నాయి, 100% ఉన్నాయి. Web3 పరంగా సెక్యూరిటీ ఉంది, దానికి ఉంది, దానికి ఆపర్చునిటీ దండిగా ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఏమంటే స్కిల్ పర్సన్స్ తక్కువ. అవును. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. దాంట్లో 3.7 అనుకుంటా 3.7 మిలియన్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి 2025లో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అని ఉంటుంది. అంటే ఉన్నారు కానీ మీడియాకర్ ఉన్నారు, స్కిల్డ్ పర్సన్స్ లేరు అని చెప్తాను. కరెక్ట్ అది. ఐ థింక్ స్కిల్ ఉన్న వాళ్ళు తక్కువ. సో ఐ థింక్ దట్స్ ఇట్. సో లాస్ట్, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ ఎనీబడి హూ ఈస్ స్టార్టింగ్ బగ్ బౌంటీ హంటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ? పేషెన్స్, ఇట్ టేక్స్ టైం. ఓకే, $1000 అలా ఉంటే రావు, టైం పడుతుంది, అన్నిటికీ టైం పడుతుంది, వెయిట్ చేయాలి. మా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, లైక్ వంశీ అని అతను చాలా టైం పడింది, యశ్వంత్ సార్ అన్నాడు చాలా టైం పడింది ఫస్ట్ బౌంటీ రావడానికి. ఫస్ట్ బౌంటీ వచ్చిన తర్వాత నుంచి ఇంకా అది ముందరికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ బౌంటీ అనేది ఒక ఎంకరేజ్మెంట్ లాగా, దాని తర్వాత ఈజీగానే వచ్చేసాయండి. టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి, ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఓకే, అండ్ వాట్ ఆర్ యువర్ గోల్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ 2025, 2026 అండ్ 10 years down the line? ఏంలా మంచిగా సంపాదించాల బగ్ బౌంటీ నుంచి, మంచి కొలాబరేషన్స్ చేయాలా, మంచి ఫ్రెండ్స్ రావాలా, కంపెనీ గ్రో కావాలా, అంతే సింపుల్. సో ట్రియాజర్ అవ్వాలని లేదా? లేదు. సో ఈ హైరార్కీ ఏముంటుంది కులే? నాకు డౌట్, ఈ ట్రియాజర్ అనేది హైయెస్ట్ లెవెలా? అట్లా ఏం లేదు. ట్రయాజర్ అనేవాడు జస్ట్ నువ్వు కనుక్కున్న బగ్స్కి అది డూప్లికేటా కాదా, వ్యాలిడా కాదా అని చూస్తాడు అంతే. ఓకే, ట్రయాజర్గా జాయిన్ అయినప్పుడు నువ్వు వల్నరబిలిటీస్ చాలా నేర్చుకోవచ్చు. నేను అహ్మదాబాద్లో చాలా మంది ట్రయాజర్స్ కలిసాను, ప్లస్ మా ఫ్రెండ్ రీసెంట్గానే హ్యాకర్ రూమ్లో ట్రయాజర్లకు జాయిన్ అయినాడు. అతను చెప్తుంటాడు అనమాట, వాళ్ళ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది ట్రయాజర్స్. ఏమంటే చాలా హెడ్ఏక్ పాడుకున్నా, ఇట్లా ఏమైనా 0 day వల్నరబిలిటీస్ అట్లా వచ్చాయి అనుకో, ఫుల్ హెడ్ఏక్. మ్యాసివ్లో నీకు ఈ రిపోర్ట్స్ అన్ని సెండ్ చేస్తుంటారు హ్యాకర్స్, కాబట్టి నీకు దాన్ని అంతా ట్రాక్ చేసుకుంటా అంత టైం చాలా ఎక్కువ పడుతుంది, నీ మెంటల్ హెల్త్ కూడా పోతుంది. ట్రయాజర్ మంచిదే, గో ఫర్ ఇట్. కానీ ఏమో నాది కాదు అది, వేరే పొద్దున వస్తుందేమో నాకు వెళ్ళాలని తెలియదు. ఇప్పటికైతే ఏం లేదు, ఇప్పటికైతే ఓన్లీ హ్యాకర్ వన్ బక్రో బయట ప్రోగ్రామ్స్ పైన రన్ చేయడం అంతే. ఓకే, నువ్వు ట్రయాజర్ గుండి సంపాదించడం కన్నా బయట నుంచి ఎక్కువ సంపాదించంటే ఓడిపోతాడు ట్రయాజర్. కరెక్ట్, ట్రయాజర్ కూడా బాగానే ఉంటుంది, కానీ నాకెందుకు ఇప్పుడు లేదు అట్లా. కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది ట్రయాజింగ్లో ఉన్నారు కొంతమంది. ఓకే, అందుకు మా కంపెనీ చెప్పకూడదు, వదిలేసి. I think that's it, Kula. If you want to tell anything for the people who are watching, go that. అంతే, ఏం లేదు, పేషెన్స్ అంతే. పేషెన్స్ ఉండాలి, టైం టేకింగ్, ఒక రోజులో లెర్నింగ్, డైలీ లెర్నింగ్, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ లెర్న్ అంతే. బుక్స్ చేస్తావా ఏమన్నా? నేనైతే పర్సనల్గా బుక్స్ చదవలేదు. ఓకే, నేను చెప్తా అంటే ఓపెన్ సోర్స్ మీడియం ఆర్టికల్స్ దేంటే ఉన్నాయి, యూట్యూబ్ బెస్ట్. ఓపెన్ సోర్సెస్ నుంచి చాలా ఉన్నాయి. ట్విట్టర్ కూడా చాలా బాగుంటుంది, ట్విట్టర్లో కూడా చాలా హ్యాకింగ్ పైన ఎక్కువ మీకు టిప్స్, బాగుంటే టిప్స్ అట్లా ఎక్కువ చెప్తుంటారు. ఏదైనా ఒక వల్నరబిలిటీ కనుక్కున్నాం అనుకో, దానికి ట్వీట్స్ రాస్తుంటారు అంతా ఎక్స్లో, బాగుంటుంది. I think it's end of the podcast, Kulay. Thank you for your time. Okay.